శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ నన్ను నేను తరించుకోవాలనంటే గురు నిర్దేశించిన మార్గం సెకండ్ థాట్ లేకుండా ఆచరించాలని అర్థమైందమ్మా. అది చేస్తున్నా కానీ ఇంకా దోషాలు జరుగుతున్నాయని అర్థమవుతుందమ్మా. ఇంకా నిష్ట పెంచుకొని చేస్తానమ్మా. సత్సంగత్యాలకు వెళ్ళినప్పుడు నన్ను నేను ఉద్ధరించుకోవాలి కాబట్టి గురు సేవయే ప్రధాన కర్తవ్యం అని అర్థమైందమ్మా. ఈసారి నుంచి ఇంకా జాగరూకతగా ఉండి తప్పకుండా ఆచరిస్తానమ్మా. మారాల్సింది ప్రదేశం కాదని అర్థమైందమ్మా. మనసు శుద్ధంగా చేయాలని బాగా అర్థమైందమ్మా. తప్పకుండా అది నిరంతర ప్రయత్నం నిష్ట పెట్టుకొని చేస్తానమ్మా. మనసు ఎలా ఉంటే ఆలోచన అలా ఉంటుందని అర్థమైందమ్మా. అందుకనే మనసు నిర్మలంగా చేసుకొని ఆనందంగా ఉండే నిరంతర ప్రయత్నం నిష్ట పెంచుకుంటానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా నిన్న క్లాస్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ బ్రహ్మ మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్లేస్ అనేది ముఖ్యం కాదు, మనసు ముఖ్యము. మనసు పరమాత్మ యందు ఉంటే ఏ ప్లేస్ లో ఉన్నా ఆ పరమాత్మ ధ్యానంలో ఉండవచ్చును అనేది తెలిసిందమ్మా. మళ్ళీ ఇంకొకటి సత్సంగంలో వెళ్ళినప్పుడు ముఖ్యంగా బంధాలు బంధుత్వాలు ఇవన్నీ వదలడానికే మెయిన్ అది అనేది అర్థమైందమ్మా. ఇంకా వాటిలో ఉండకుండా పరమాత్మ యందు ఉండాలనేది బాగా అర్థమైంది తల్లి. ఇంకా నిష్ట పెట్టుకొని ఈ మార్గంలో ముందుకు వెళ్తాను తల్లి. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా పరమాత్మ అనుగ్రహం వల్లనే ఇవన్నీ వచ్చినాయి. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ముఖ్యమైనది ఈ జన్మ ఇచ్చినందుకు ఆ పరమాత్మని అని బాగా అర్థమైందమ్మా. ఆ పరమాత్మందు ఉంటే ఇవి ఎలా బాహ్యంలో కూడా ఎలా జరగాలో అలా జరుగుతుంది. అందరితోని ఎలా ఉండాలో కూడా బాగా అర్థమైందమ్మా. అలా ఉండడానికే తప్పకుండా ప్రయత్నం చేస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా. ఇంకొకటి అర్థమైందమ్మా, గురువులు చెప్పేది అయితే ఏమి తెలియని వాడు తొందరగా పాటిస్తాడు, అయితే అన్ని తెలిసి పూర్తిగా జ్ఞానంలో ఉన్నవారు తొందరగా పాటిస్తారు. ఈ మిడిమిడి జ్ఞానంలో ఉన్నప్పుడే ఈ పట్టు విడుపులు అనేది బాగా జరుగుతుంది అనేది తెలిసిందమ్మా. అలా అలా ఉండకుండా ఈ పరమాత్మ ధ్యాసలో ఎక్కువగా నిష్ఠతోటి ఉంటాను తల్లి. పాదాభివందనాలమ్మా. ఓకే. కాబట్టి ఓ వ్యాధుడా, ఈ విధంగా ఆ ఒకానొక సహజీవుని దేహంలో చిత్త ప్రాణ స్వరూపుడనై ప్రవేశించి ఆనందమయ కోశంలో ప్రయాణిస్తూ అతని ఆనందమయ కోశంలోని స్వప్నమయ విభాగంలో ప్రవేశించి జాగ్రత్త స్వప్నములు ఒక్క తీరైనవే అనే పాఠ్యాంశాన్ని నేను గ్రహించాను, గమనించాను, నేర్చుకున్నాను. అంటే అది ఆ నేర్చుకోవటము గమనించి
నేర్చుకోవటము అంటే ఇక అమలు చేస్తున్నానని అర్థం అక్కడ. నేర్చుకోవటం అంటే ఏంటి? ప్రాక్టికలే కదా! కాబట్టి ఏదో తెలుసుకుని వదిలేసేయలేదు. దాన్ని తెలుసుకుని, గ్రహించి ఎప్పుడైతే అది నువ్వు బాగుగా గ్రహిస్తావో అప్పుడే ఆచరణలో పెట్టగలుగుతావు. నాగరాణి చెప్పింది కదా చివర్లో మిడిమిడి జ్ఞానం. మిడిమిడి జ్ఞానం ఏంటి? సరిగ్గా వినరు, విన్నదాన్ని సరిగ్గా గ్రహించకపోవటం. కాబట్టి ఏమవుతుంది? ఆ కాస్తది కూడా మన ఆచరణలో కూడా లోపం. ఎందుకంటే అన్ని చోట్ల అసంపూర్ణంగా ఉంది కదా! అది అందులోంచి నీలోంచి బయటికి రావడానికే వెయిటింగ్ అన్నమాట. అంటే అందరికి స్పష్టంగా తెలియాలి కదా ఎక్కడ లోపం జరుగుతోందా అని. కాబట్టి మొదట వినటంలో శ్రద్ధ లోపం. విన్నదే సగము. గ్రహించటం ఆ సగంలో మళ్ళీ సగమే గ్రహించటం. ఎందుకంటే ఆ వింటల్లో శ్రద్ధ లేదు కాబట్టి గ్రహించటంలో కూడా శ్రద్ధ లోపించింది. అది మళ్ళీ అక్కడ సగం అయిపోయింది. మళ్ళీ సగంలో ఆచరణ పెట్టాలి. ఆచరణప్పుడు కూడా శ్రద్ధ లేదు. కాబట్టి ఇంకా మిగిలింది ఎంత? సగంలో సగం లేకపోతే భాగం. అందువల్లనే ఏమవుతుంది మనకి ఇంకా మళ్ళీ బాహ్యంలో ఏవో ఒకటి నావనో అది అంటే ఇక నేనుతో మొదలే కదా అన్ని కూడా. మళ్ళీ నేను స్ఫురణ ఉంటుంది అని తెచ్చుకుంటున్నాం మనమే దోషులు ఎవడో కాదండి, మనకి మనమే దోషులం. అవునమ్మా. శ్రద్ధగా వినకపోవటము, గ్రహించకపోవటము, నేర్చుకోవటం అంటే ఆచరణలో పెట్టకపోవటం, ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ముందు వినేటప్పుడే శ్రద్ధ పెడతావో, అరే ఇది నేను చేరుకోవలసిన గమ్యస్థానము, మరి నేను శ్రద్ధగా ఎలా వెళ్ళాలి ఏమిటి ఇవన్నీ కూడాను శ్రద్ధగా వినకపోతే ఎలా వెళ్తావు? ఏదో ఇప్పుడు తెలుసుకుని బస్ ఎక్కాలి, ఆ తర్వాత గమ్యస్థానం వరకు జాగ్రత్తగా కూర్చోవాలి, ఎక్కడంటే అక్కడ దిగిపోకూడదుగా. అలా అంటే నీకు ప్రతి క్షణం కూడా ఆ అలర్ట్నెస్ అనేది ఉండాలి. అందులో ఇది అతి ముఖ్యమైనది. ఇన్నాళ్ళు ఏ నామరూపాలు నావి అనుకుంటూ తిరిగారో, ఆ నామరూపాలు పెట్టుకుని తిరగడానికి కావలసిన శక్తి ఇచ్చిన ఆ చైతన్యమో, ఆ జీవమో, ఇంకోటో అది నీలోనే అంతటా వ్యాపించి సాక్షిగా ఉంటది. నిన్న చెప్పాడు ఎక్కడెక్కడ ఉంటుందో అదంతా కూడా మనకి హాయిగా అయిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నా మొదటే మనం అనుకున్నాం మనల్ని నడిపించేది మన లోపల ఉన్న శక్తే. ఆ శక్తే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది, బ్రహ్మాండాన్ని పాలిస్తోంది, లయం చేస్తోంది. కదిలేవి కదలనివి అంటే జడ పదార్థాలు యందు, చైతన్య పదార్థముల యందు అంతటా ఉన్నది అదేనని కూడా చాలా సార్లు విన్నాం, అన్ని చేశాం. అయినా సరే మరి శ్రద్ధాలోపం జరిగితే నష్టపోయేది మనమే అవుతాం. పోనీ ఇక్కడ దీనికోసము పెద్ద నువ్వు సంపాదించినవి ఖర్చు పెట్టక్కర్లేదు, దాన ధర్మాలు చెయ్యక్కర్లేదు. అదేదో సినిమాల్లో డైలాగ్ లాగా అన్ని వదిలేసి వస్తేనే నిన్ను స్వీకరిస్తానన్న డైలాగు ఆయన కొట్టలేదు. మనం అనుకోవచ్చు ఏమండి నేను వదిలేస్తేనే కదా మరి బ్రహ్మం దొరుకుతుంది కదా అని. ఇవేం ఎవరికి రాసివ్వట్లే కదా, ఇవన్నీ అక్కర్లేదని. అవి ఉంటాయి. ఇంతకుముందు ఆ నేను తోటి తాదాత్మ్యం పొందావు, నేను తోటి అధికారం చెలాయించావు, ఆ నేను తోటి ఏవేవో చేసావు. ఇప్పుడు ఏమన్నాడు? ఒరేయ్ అవన్నీ సంపాదించడానికో ఇంకో దానికో మూల కారణం నేనే కదా, నీవు ఈ బయట నామరూపాలు చూసి నావి అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎవరికి నువ్వు ఇవ్వక్కర్లేదు, అవన్నీ నీకే ఉంటాయి, అందులో ఏం సందేహం లేదు. కానీ వీటన్నిటికీ మూల కారణమైన ఎప్పుడే నన్ను గుర్తించి నీవు నా దగ్గర ఉంటే వాటన్నిటిని కూడా సంరక్షించే బాధ్యత నాదే. అవన్నిటిని ఎలా సద్వినియోగం చేయాలో కూడా నేను నీకు మంచి ఐడియాలు ఇస్తాను రా అన్నాడు ఆయన. అంతే తప్ప అన్ని హాంఫర్ట్ చేస్తా అన్నారా? అందుకని సద్వినియోగం ఎలా చేయాలో నేను చెప్తాను రా. నువ్వు అధర్మంగా సంపాదించావేమో ఇంతకుముందు, ఆ అధర్మం వైపు వెళితే నువ్వు ఎన్ని దుర్గతులు పొందాలో కూడా నీకు తెలుసు. తెలిసినా కొంత నిర్లక్ష్యం అనండి, ఇంకోటి అనండి, ఏదో చేసావు.
ఇప్పుడు మనము అధర్మం చేయడానికి భయపడాలి. ఎందుకు వచ్చినది ఇది? సత్యమైన తెలిసిన తర్వాత అనిత్యమైన దాని గురించి ఎవరైనా ప్రాకులాడతారా? సరే, వాడు మూర్ఖుడు అన్నాడు, తెలివి లేని వాడు అన్నాడు, పిశాచి అన్నాడు, ఏవేవో పేర్లు పెట్టాడు మనకి. అందుకని ఇక్కడ ఆయన గ్రహించి ఆచరణలో పెట్టాడు, నేర్చుకున్నాడు ఆ ముని. అప్పుడు ఇహ నాకు తృప్తి కలిగింది. అప్పుడు ఈ స్వప్న జాగ్రత్తల వాస్తవ స్వరూపం గ్రహించి తృప్తి కలిగిన మళ్ళీ సుషుప్తి ఒకటి ఉంది కదా, అది ఏమిటి అనుకున్నట్ట. సరే, ఇహ అప్పుడు మళ్ళీ ఆ జీవుని ఆనందమయ కోశంలో సుషుప్తి యొక్క తత్వం గురించి అన్వేషించాను. ఇహ వాడు అప్పుడు ఒక తూష్ణీ భావం, అంతే కదా. ఎప్పుడైతే అవన్నీ అక్కర్లేదు అనుకున్నవాడే గాఢ నిద్రపోతాడు. ఈ బాహ్యంలో ఏదో పట్టుకుని దాని ఎదట్లా ఇదెట్లా అదెట్లా అనుకున్న వాడికి నిద్ర పడుతుందా? కాబట్టి వాడికి కలత నిద్ర వచ్చి కలలు వస్తాయి. కానీ ఏం అక్కర్లేదు, ఇప్పుడు కేవలం నేను విశ్రాంతి తీసుకుని హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకున్నవాడు మాత్రమే ఆ గాఢ నిద్రపోతాడు. కనుక చిత్తరహితుడనై ఉంటాను అనుకున్నవాడు అనుకున్నట్ట వెంటనే చిత్తం కొంచెం కొంచెం ప్రశాంతత సంతరించుకుంది. విషయాలను వదిలి విషయరహితుడై ఉండటం ప్రారంభించాడు. అప్పుడు ఆ చిత్త త్యాజ్య స్థితిలో విషయాలు రహితం అవటం గమనించాడు. ఎప్పుడైతే దేన్ని గ్రహించకుండా ఉన్నాం అనుకోండి, చెప్పాం కదా, శ్మశాన వైరాగ్యం. అసలు అప్పుడు ఏదన్నా వస్తుందా? ఏముందిలే అంతా అంటారు. శ్మశాన వైరాగ్యం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు వీడికి అది అర్థమైపోయింది అనుకున్నట్ట. చిత్తరహితంగా అంతరంగంలో ప్రశాంతుడనై ఉండే స్థితియే సుషుప్తి. అంతకు మించి సుషుప్తి అనగా ఇంకేమీ కాదు. చిత్తరహితుడనై, మనసు లేకుండా, మనసు ఉన్నప్పుడే ఈ ఇంద్రియాలన్నిటికీ పని. మనసే లేనప్పుడు ఇంద్రియాలు ఏది లేదు. ఆ డమ్మీ ఉంటాయి కదా పార్ట్నర్స్, డమ్మీ పార్ట్నర్స్, వాళ్ళు ఒట్టిగా పార్ట్నర్స్ అని పేరు, వాళ్ళు ఎందుకు పనికిరారు, ఒట్టిగా డమ్మీ. అలాగే ఎప్పుడైతే నీ ఇంద్రియాలన్నీ డమ్మీ అయిపోతాయో అప్పుడు నీవు బ్రహ్మమే. చిత్తరహితుడవి ఎప్పుడైతే అప్పుడు ఆ సుషుప్తి కలుగుతుందని అతనికి అర్థమైపోయింది. ఇంతకుముందు శరీరంలో ప్రవేశించినప్పుడు అనుభూతమైన పరిశ్రమ ఇప్పుడు ఈ ఆనందమయ కోశంలో లేదు. చల్లటి తేజమయ ప్రదేశంలో అత్యంత స్వస్థత అక్కడ నాకు కనిపించింది. ఆ ఆనందమయ కోశంలో సంచరిస్తున్న నాకు అతని స్వప్న రూప ప్రపంచం తారసపడింది. అతని స్వప్నలోకం సూర్య చంద్ర పర్వత సముద్ర అసుర మనుష్య సహితమై ఉంది. స్వప్నంలో చెప్పాడు కదా ఇంతకుముందు కూడా. కాబట్టి అతని స్వప్న ఇప్పుడు అతను కూడా అందులోనే ఉన్నాడు కాబట్టి అతని స్వప్నం తన స్వప్నంగానే అతను దర్శించాడు. ముందుకెళ్ళాను, పేపర్ గాలికి ఎగిరిపోయింది. అదే చూస్తున్నా, ఏంటబ్బా మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళాడా. సుషుప్తిలో జాగ్రత్త స్వప్న అహంకారం కూడా మౌనం అవటం ప్రారంభిస్తుంది. ఇక అప్పుడు కలలు లేవు కదా. సుషుప్తి బాగా గాఢ నిద్రపోయినప్పుడు అసలు మనం ఉన్నామన్న స్పృహే మనకి లేదు. జాగ్రత్త అంటే నేనున్నాను అన్న జాగ్రత్త స్థితి లేదు. కలలు వచ్చే అవకాశము లేదు. ఎందుకంటే నేను లేడు కదా. నేనుంటే స్వప్నము, నేను లేదు కాబట్టి స్వప్నము లేదు. ఈ రెండు లేకపోతేనే సుషుప్తి స్థితి. మనం అలా ఉండాలి అని. కాబట్టి అది అవిదితం. ఎలా తెలుసుకుంటాం ఇంకా? కానీ సుషుప్తి అహంకారము నిర్విషయమై ఉంటూనే సుషుప్తిని అనుభవంగా పొందుతోంది. అందరూ ఈ గాఢ నిద్రపోయిన వాళ్లే ఎప్పుడో ఒకప్పుడు.
ఊహ తెలిసాకే, అన్ని తెలిసిన తర్వాతే, ఏదో చిన్నపిల్లలప్పుడు కాదు, కొంచెం మనం పెద్దయ్యాక కూడా గాఢ నిద్రకు పోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మనకి నేను గుర్తులేదు, స్వప్నము లేదు, ఏదీ లేదు. అది తెలియబడందా అంటే అక్కడ ఏం జరుగుతుందో, ఆ సుషుప్తిగా ఉన్నప్పుడు ఏమిటవుతుందో మనకి ఏమీ తెలీదు. బాహ్యంలో ఏమైంది తెలీదు, మన లోపల ఏమవుతుందో అసలు ఏది తెలీదు మనకి. అవిదితము అంటే అది. కానీ ఒక ప్రశాంతత, హాయిగా నిద్రపోయామంటాం లేచిన తర్వాత, చాలా రిలాక్స్ అయ్యాను, మంచి నిద్ర పట్టేసింది, ఏమిటో బయట ఏమైంది అసలు తెలియలేదు, ఏం జరిగింది అని అనుకుంటా. అందుకని అది చెప్తున్నారు, అది విదిత అవిదిత రూపమై ఉంది. తెలుస్తున్నట్టుగానే ఉంది కానీ ఏమీ తెలియట్లేదు, చెప్పడానికి ఏమీ లేదు, ప్రశాంతత ఉంది. ఎందుకు అంటే ఏం చెప్తాము, ఏది లేదు కాబట్టి. కాబట్టి అది నీవు మెలుగుతో ఉన్నప్పుడు కూడా పొందాలి అంటే నీ ఇంద్రియాలు బాహ్య విషయాల పట్ల అలా డమ్మీగా ఉండాలి. చేస్తాయి పనులు కానీ ఏది గ్రహించవు. ఒక మిషన్ వలె, మిషన్ కి హృదయం ఉండదు కదా, ఒక మిషన్ లాగా ఉండాలి. ఆ స్థితి జడము కాదు, తెలుసుకునే చైతన్యము సాక్షి అయి ఉండగా అయ్యది జడం ఎలా అవుతుంది? సుషుప్తి చేతనము కాదు, విషయములు ఉంటే కదా అది. జడ చేతనములకు సాక్షి అయినట్టి చిదాత్మయందే సుషుప్తి స్ఫురిస్తూ శోభిస్తోంది. సరే, ఇది అందరికీ తెలిసిందే కదా, మనం వివేక చూడమణిలో కూడా చెప్పుకున్నాం ఈ సుషుప్తి గురించి చాలా సార్లు. ఆలోచన రాహిత్యం అనే స్థితిని స్వయంగా సంతరించుకోవటమే సుషుప్తి. కాబట్టి నీవు అది మెలుగుతో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నీ పనులు చేసుకుంటూ కూడా నీవు ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉండగలుగుతావో అదే సుషుప్తి. వైరాగ్య స్థితి, అప్పుడు ఏం ఆలోచనలు ఉండవు, దేని గురించి ఏముండదా, ఏముంది అంతా అని ఒక నిర్వికల్ప స్థితి, అదే ఆ ఆలోచన రహిత స్థితే ఆ బ్రహ్మము. కాబట్టి నిద్రపోతా అనుకోకూడదు, గాఢ నిద్రపోతా అంటే ఒక టాబ్లెట్ వేసుకుని అంటే కుదరదు, అది మళ్ళీ ఇంకో దానిలోకి దారి తీస్తుంది. అది ఇక్కడ చెప్పినట్టుగా స్వయముగా సంతరించుకోవాలి, సహజ సిద్ధముగా నీలో ఉండాలి. ఏది చేస్తున్నా సరే నేను చేస్తున్నానన్న భావన లేకుండా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో, నేను అన్నది తీసేయాలి. అందుకనే మీరు ఇప్పుడు ఈ బ్రహ్మ మార్గంలో ప్రయాణిస్తూ నేను కాబట్టి అన్న అహంకారాన్ని మన మాటల్లో చేతల్లో చూపించడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే నేను ఈ బ్రహ్మనిష్టలోనే ఉంటాను అని మనసులో తీర్మానం చేసుకుంటే తప్పులేదు, కానీ ఆ తీర్మానాన్ని పదే పదే మనం బాహ్యంగా ప్రకటించటం అనేదే దోషం. అది ప్రకటమయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండటం దోషం. ఇలా ఉండి తీరాలి అని చెప్పి శాసించటము దోషం. ఆలోచన రహిత స్థితి మాత్రమే బ్రహ్మము అని మనం తెలుసుకుంటూ మళ్ళీ మనము నేను బ్రహ్మస్థితిలో ఉంటున్నాను కాబట్టి అన్న విషయం నువ్వు అంటూ ఉంటే అది ఆలోచనే కదా. మరి నువ్వు ఉంటున్నావని ఎవడు చెప్పాడు నీకు? నువ్వు ఆలోచిస్తే నువ్వు అనుకుంటున్నావు నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను బ్రహ్మము, కాబట్టి నేను ఇంతే ఉంటాను. బ్రహ్మం కాబట్టి ఇంతే ఉండాలని రూల్ ఎక్కడుంది? అసలు బ్రహ్మం అనేవాడు అన్ని రకాలుగా ఉంటాడు, అంతా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. తమో గుణం ఉండదు బ్రహ్మంలో. అందులో ముఖ్యంగా గృహస్థులుగా ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు మన సత్సంగంలో ఉన్న వాళ్ళు కొంతమందే కదా వానప్రస్థానికి వచ్చింది. వానప్రస్థులు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. వానప్రస్థానికి వచ్చాక మనకి ఎందుకన్నా ఇది ఉండాలి. ఇక గృహస్థులైతే వారు ఆ గృహస్థ ధర్మంలో ఉంటూ ఇది కష్టమా అంటే
కానీ వారిదే చాలా ఉన్నతమైనది కూడా. అమ్మ మ్యూట్ అయ్యారమ్మా. అందుకని గృహస్థులుగా ఉన్నవారు కానీ వానప్రస్థులు కానీ మనకి ఈ బ్రహ్మ మార్గంలో మీరు ప్రయాణిస్తున్నారు, కానీ మీ మాట చేత అలా ఉండకుండా చూసుకోండి. డౌన్ టు ఎర్త్ అనుకున్నాం మనం. అవునమ్మా. ప్రేమగా ఉండాలి, తర్వాత సామరస్యపూర్వకంగా ఉండాలి తప్ప మనలో మన వాటిల్లో అది ప్రతిఫలించకూడదు. అది ఎలా ఉంటుంది అంటే చూసే వాళ్ళకి కానివ్వండి, అది అనుభవించే వాళ్ళకి కానివ్వండి, దానివల్ల వాతావరణం అంతా కలుషితం అయిపోవట్లేదు. అసలు మనకి ఎందుకు ఉండాలి ఆ భావన? నీవు సహజంగానే బ్రహ్మస్వరూపుడివి, కాదు నేను బ్రహ్మంలో ఉన్నాను అన్న ఇది మాటి మాటికి ఎందుకు నీకు స్ఫురణకి రావాలి? సహజ స్థితిగా రావాలి. అది సహజ స్థితిగా రావాలి అంటే నీ ప్రవర్తన కానివ్వండి, మాట కానివ్వండి సహజంగా అనురాగంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. ఇది మనకి స్ఫురణకు వస్తూ వస్తూ మన మాట ఇవన్నీ అది గంభీరం అనుకుంటున్నారు, గంభీరం కావట్లేదు, అహంకార పూరితం అవుతారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మ మార్గం వాళ్ళు. అందుకనే సావధాన చిత్తులై ఉండండి అని చెప్పారు ఆయన ఇంత ముందు. మనకి ఆ సావధాన చిత్తం ఉండాలి. లేదనుకోండి మళ్ళీ మనము మార్గం తప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అవునమ్మా. కాబట్టి సుషుప్తి అంటే అది జాగ్రత్తలో కూడా అలా ఉండటం. ఇక్కడ సుషుప్తి లాగా ఉండటం అంటే జడంలాగా ఉండటము అని అంటే ప్రేమపూర్వకంగా ఉండకూడదు అని అనట్లేదు. ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే ఒకటి చెప్తే రెండో దానికి ఇది చేసుకుంటున్నారు, బిగుసుకుపోతున్నారు. మొన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మనం చర్చించాం. అవునమ్మా. నేను బిగుసుకుపోయి ఉండమని చెప్పట్లేదు మిమ్మల్ని, అహంకార పూరితంగా అసలు ఉండకూడదు, తమో గుణంతో అసలు ఉండకూడదు. మనము ఒక చోట ఎక్కడో సేవ చేస్తున్నాము అని అంటే ఇంట్లో చేయకూడదనా? కాదమ్మా. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నాడు. అక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చెయ్యను, అందరు చేసి పెట్టాలంటే ఎలా కుదురుతుంది? చేసి పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు గొడవే లేదు నాకులాగా. నేను చేస్తానన్నా కూడా మా అమ్మాయి చేయనీయట్లేదు, అది వేరే విషయం. అది కానీ అవసరం వచ్చినప్పుడు చేసుకోవాలి కదా. అవునమ్మా. అదే అప్పుడు కూడా నేను చెయ్యనని కూర్చుంటే ఎలా కుదురుతుంది? ఆ అవసరాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నేను చెయ్యాలి, నేను చేయగలిగిందానండి ఏదో ఒకటి ఎవరి ఇంటి దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి కదా. అది అందుకని ఇక్కడ సుషుప్తిలాగా ఉండమంటే తమో గుణంతో ఉండమని కాదు అర్థం. అక్కడ ఒక యంత్రంలాగా మనం పని చేసుకుంటూ వెళ్ళాలి, మీకు అది ఉండకూడదంటే యంత్రంలాగా బిగుసుపోమని కాదు. అక్కడ మామూలుగా ఉండండి అయ్యా, సహజంగా ఉండండి, ఇంట్లో ప్రేమగా ఉండండి, సహజంగా ఉండండి. కోపం వచ్చిన వాడు అరవండి, ఆ కోపం అక్కడ వరకే ఉండాలి, మళ్ళీ మిగతా సమయంలో మంచిగా ఉండాలని పదే పదే చెప్పినా ఒక్క దాంట్లో ఇరుక్కుపోతున్నారు. అక్కడ గిరిగీసేసుకుంటున్నారు నేను ఇంతే అని. దాన్ని బట్టి మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నాయి, అంటే మళ్ళీ మిమ్మల్ని నేను అనే అహంకారంలోకే నెట్టుతున్నాయి. అందుకని చాలా సావధాన చిత్తులై ఉండాలి. అబ్బో చాలా తలకాయ నొప్పిగా ఉందండి ఇదంతా అబ్బో అని అనుకోకండి. సరేనమ్మా. ఎందుకంటే మీ మైండ్ లో ఒకటి ఫిక్స్ అయితే తలకాయ నొప్పి,
మైండ్ లో అసలు ఏం లేకపోతే తలనొప్పి ఎందుకు వస్తుంది? రాదు. అవును. మైండ్ లేదు కదా అప్పుడు. లేదమ్మా. అది అందుకని హాయిగా ఉండండి, చక్కగా. ఎలా ఉండాలి? సహజంగా. ఒక చంటి పిల్లవాడు ఎలా ఉంటాడు? వాడు చంటి పిల్లాడు అంటే నవ్వుపోయిన 5 ఏళ్ల వరకు అనుకోండి. వాడికి ఆ సమయానికి ఏమనిపిస్తే అది చేస్తాడు వాడు. వాడు ఇలా ఉండాలని వాడికి తెలీదు. అలా ఉండకూడదని తెలీదు. వాడు ఏదైనా అంటాడు, చేస్తాడు, ఏదైనా చేస్తాడు. చెప్పా కదా మొన్న అద్విత అని వచ్చింది, 5 ఏళ్ల పిల్ల, చాలా అది. దానికి గురువులు అవన్నీ ఏం తెలుస్తాయి చంటి పిల్లకి అసలు? అది ఏం మాట్లాడాలో. ఇవాళ రేపు పిల్లలందరూ అంతే కదా, ఏది వాళ్ళకి ఏది అనిపిస్తే అది మాట్లాడతారు. అలానే వాళ్ళేదో అనడానికి లేదు కదా. అయితే అదేమంది, నేను మామూలుగా 6 క్లాస్ కదా, 6, 2, 6, 5కి జాయిన్ అవుతాను నేను. పిల్లలు కదా పాపం, ఇప్పుడు నేను లేట్ గా కొంచెం కరెక్ట్ గా జాయిన్ అయితే పిల్లలు జాయిన్ అవుతే తల్లులు మళ్ళీ వాళ్ళని ఇచ్చేస్తారు. సరే ఎందుకైనా మంచిది, ఒట్టిగా 6, 5, 6, 2 ఆ సమయానికి జాయిన్ అవుతారు. అది చూసింది అనుకుంటాను. ఈ మధ్య జాయిన్ అయింది కొత్తగా. అది గురువు గారు మీరు ఎందుకని లేట్ గా జాయిన్ అవుతారని అడిగింది. నాకు ఎంత నవ్వు వచ్చిందో. ఎందుకు జాయిన్ అవుతారండి? నేను చెప్పాను, లేదు నాన్న నా దగ్గర ఇప్పటికి 6, 2, 6, 5 అవుతుంది, మీరు చిన్న పిల్లలు కదా అని చెప్పి నేను అట్లా వస్తానమ్మా అని అన్నాను. ఇంకా పాప అదేమంది, దానికి ఏం తెలియదు కదా, లోపల మనసులో ఏముండదు కాబట్టి సరే గురువు గారు నమస్కారం ఉంటుంది. పిల్లలందరూ అంటే ఏదో అడుగుతారు, సరే అని అంటారు అంతే. నా నోట్లోంచి ఒక చిన్న మాట వస్తే చాలు వాళ్ళకి ఇంకా సంతోషం అయిపోయింది. అది ఏమిటి అన్నది కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ వయసు ఎంత అని వాళ్ళు ఆలోచించుకునేంత ఇదేముంటుంది. ఓకే అయిపోతుంది అంతే అక్కడికి. అది వాళ్ళ అమ్మ అందుకే, నువ్వు అల్లరి చేస్తున్నావు, ఇక్కడ క్లాస్ జరుగుతుంది, దానికి చెప్పనప్పుడు ఏదో చిన్నది కదా, ఏదో అటు ఇటుకి వెలుగుతున్నట్టు గురువు గారు చూస్తున్నారు అందుట. అదేం చేసింది, ఆ క్లాస్ అయ్యేంత వరకు ఓపిక పట్టి, గురువు గారు మీరు మమ్మల్ని చూస్తున్నారా అంది. నేను క్యాజువల్ గా అవన్నీ అనలే, లేదు నాన్న వీడియో ఆన్ చేయలే కదా అందుకని మిమ్మల్ని నేను చూడలేదులే అన్నాను. ఎందుకు ఇప్పుడు ఆన్ చూస్తావా అంటే అవును గురువు గారు అందరు. సరే ఆన్ చేసి అందరు అబ్బా అది ఇది అని అన్నారు. గురువు గారు సరే మీ వల్ల అంటే, నేను దానికి ఏదో వచ్చిందిలే, బెంగ వచ్చినట్టుంది అది ఇది అని అంటే, వాళ్ళ అమ్మది కాదు గురువు గారు ఇలా అంటే అది ఒక టెస్టింగ్ అన్న. దానికి ఏం తెలీదు. నేను అన్నాను, వీడియో ఆన్ చేయకపోయినా నువ్వు అల్లరి చేస్తే నాకు తెలుస్తుంది, చిన్నపిల్లవు కదా అందుకే ఏమనను అంటే, సరే గురువు గారు అల్లరి చేయను. పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఒకటి అంతే. అది అలా ఉండాలి ఆ సమయానికి. అందుకనే యథాప్రాప్తంలోనే ఆయన మొత్తుకునేవాడు. అక్కడ వివేక చూడమణిలో అయినా ఇక్కడైనా అదే యథాప్రాప్తం. ఆ సమయానికి ఎలా అంటే అలా, మిగతా సమయంలో ఆనందంగా ఉల్లాసంగా ఉందాం. అది అసలైన బ్రహ్మ లక్షణం. బిగుసుకుపోయి ఒక పంజరంలో ఇరుక్కుపోవటమో ఇంకోటో అవన్నీ చేస్తే అది నేనే. అవును. అందుకని మనకి ఏ సమయంలో ఎట్లా ఉండాలో అర్థం అవట్లా. అంతే కదా, ఏ సమయానికి ఎలా ఉండాలో అర్థం అవట్లేదు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఈ సమయంలో ఎలా ఉండాలి, నేను బ్రహ్మం కదా ఈ సమయంలో నేను ఎలా ఉండాలంటున్నావు. నువ్వు అనుకోకపోయినా నువ్వు బ్రహ్మమే, అందులో సందేహం ఏం లేదు. అనుకునేసరికి ఒకలాంటి చక్రంలో అంటే చట్రంలో ఇరుక్కుపోతున్నావు. ఇప్పుడు నేను బాస్ అనుకున్నవాడు అహంకారం చూపిస్తాడు. ఐఎమ్ ఆల్సో ఆయన ఎంప్లాయ్ అనుకున్నవాడు చూపిస్తాడా? చూపించలేదు. అది తేడా. అందుకని ఇక్కడ అది మీరు గమనించుకోండి, మీ సహజ లక్షణాన్ని పోగొట్టుకోకండి. ఏవైతే సహజమైన చెడు లక్షణాలు ఉన్నాయో అవి తీయండి చాలు. ఏమిటి తమో గుణాలు లాంటివి సరేనా? అవి తీస్తే మిగతావన్నీ బాగానే వస్తాయి. నేనేది ఆలోచించను, అన్ని వదిలి నాలో నేను ప్రశాంతుడనై ఉంటాను. అనేక రూపంలోనే శ్రమను వదిలి ఏకరూపుడనై ఉంటానని ఎవడైనా అనుకుని సమస్త ఆలోచనలను త్యజించి ఉండటం గనక అభ్యసిస్తూ ఉంటే
అట్టి మనుజుడు జాగ్రత్తనందు కూడా అట్టి గాఢ రూప సుషుప్తిని స్వయంగా అనుభూతం చేసుకుంటాడు. ఇప్పుడు మనం విడమిర్చి చెప్పింది ఆయన ఒక వాక్యంలో చెప్పాడు, గొడవ లేదు కదా. అవును. అది ఎందుకు వచ్చింది ఆ సమయానికి ఎలా ఉంటే అలాగా. అంతే. ఎంత హాయ్ అండి. అవును. నేను ఫలానా అనుకున్నాడంటే ఇక వచ్చేసిందే. మళ్ళీ నేను వచ్చేసి నేను ఎందుకు కింద కూర్చోవాలి అనుకుంటే కూర్చోగలడా, చచ్చిన నీళ్ళకుపోయి ఉంటాడు, నడ్డి పీక్కుపోయినా నేల మీద కూర్చునే ప్రసక్తే లేదు. అంతే. అవును. అలా అనుకుంటే ఎలా కుదురుతుంది? ఉహు. అసలు ఏది అనుకోకూడదు, ఏదైతే అది. ఇప్పుడు కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోవాలి అనుకున్న రారాజుకి ఏం గతి పట్టింది? దుర్యోధనుడికి అవును. అసలు మొత్తం అంత నాశనం అయిందా అహంకారం పొందినప్పుడు? అవును. అయ్యో పెద్దవాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గరే కూర్చోవాలి, నా ప్లేస్ ఇక్కడే అనుకుని కూర్చున్నవాడు పరమాత్మను పొందాడు. అంతే. అంతే. పరమాత్మ అండ దొరికింది కదా. పరమాత్మ అవును. ఉంటే ఇంకా మనకి లేనిదే ఉంది, అసలు అన్ని ఉన్నట్టే కదా. అంతే. వాడేమనుకున్నాడు, ఠాట్ నేను రాజుని, ఈయన పరమాత్మ అయితే నాకేంటి గాక, నేను కాళ్ళ దగ్గర కూర్చోటం ఏంటి, అసలు ఎంతటి ఇది అనుకున్నాడు. అనుకున్న వాడు తల దగ్గర కూర్చున్నాడు. అంటే అంటాం కదా, వాడికి తల మీద ఉన్నాయిలేండి 2 కళ్ళు అనేది అంటారు కదా, కొమ్ములు ఉన్నాయి అవును. కదా. అందుకనే నమస్కారం కాళ్ళకి పెడతారు. కాళ్ళకి నమస్కారం పెడితే అహంకారం లేనట్టు. అదే తలకాయకి నమస్కారం పెడితే వంగకుండా పెడితే తలకాయకే కదండి, వంగితే కదా కాళ్ళు కనపడతాయి. అవును. నిటారుగా నిలబడితే కాళ్ళే నమస్కారం అండి అంటే ఆ మాటలోనే తెలిసిపోవట్లేదు నమస్కారం అండి అంటే ఎటకారం ఏంటి. అది. కాబట్టి అర్థమైంది కదా ఇప్పుడు. ఇంకేమన్నా సహజంగా ఉండండి, అన్ని మీకే తెలుస్తాయి. సరేనమ్మా, తప్పకుండా అట్లానే ఉంటా. అర్థమైందమ్మా. అందుకని వ్యాధిగా అన్ని నాకు అర్థమయ్యాయి. సరే ఒక్కొక్కటి చెప్తున్నాడు ఆయన. సుషుప్తి అయ్యాక తురీయం అంటే ఏమిటి అనుకున్నాడు. వీటన్నిటి అంటే ఈ 3 అవస్థలకి పైన ఉన్నది తురీయం. వాడికి జాగ్రత్త లేదు, సుషుప్తి లేదు, స్వప్నము లేదు, అది తురీయం. ఏది లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మెలకుతో ఉన్నాను నేను, కాబట్టి నేను చాలా అలర్ట్ గా ఉండాలి ఎవరితో అని. అంటే ఇక్కడ తురీయ స్థితి అంటే అర్థం ఏంటి? ఉన్నది బ్రహ్మమే, అదే తురీయ స్థితి. తురీయ అవస్థ అన్వేషణ చేశాను. చీకటి ఉన్నంత వరకు వెలుగు తెలియదు కదా. అలాగే అజ్ఞానం ఉన్నంత వరకు సమ్యక్ జ్ఞానం సంపాదించుకోలేము. సమ్యక్ జ్ఞానం వస్తే గాని తురియం బోధపడదు. ఉన్నది బ్రహ్మమే అన్న ఆచరణ చేయకపోతే తురియ స్థితి ఎలా పొందుతావు? పొందలేం కదా. ఇంకా ఇక్కడే అండి నేను బ్రహ్మము నేను బ్రహ్మము అంటే ఈ నేను పోతే తప్ప కదా నువ్వు అసలు అయిన బ్రహ్మము ఆ బ్రహ్మము ఇదవుతావు. ఇక్కడ నువ్వు ఏమంటున్నావు? నేను బ్రహ్మము అంటున్నావు. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి, అది మర్చిపోతున్నాం మనం. అందుకే మాటల్లో నెమ్మదిగా తీసేయండి అని చెప్పేదే అందుకు. 2 చెప్తున్నాం కదా, నేను బ్రహ్మము నేను బ్రహ్మము నేను 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 ఫలానా ఇంతవరకు నామరూపాలు పెట్టుకుంటే ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ నేను బ్రహ్మము అంటున్నావు. నేను బ్రహ్మంగా ఉంటున్నాను అంటున్నావు. నేను ప్రయత్నం చేస్తున్నాను అంటున్నావు. ఏమంటే చెప్పుకోవాలి కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడేటప్పుడు అది నువ్వనే కదా అర్థం అవుతుంది. నువ్వేం లెటర్ రాయట్లేదు కదా. లెటర్ లో రాసిన ఫస్ట్ పేరు రాసినప్పుడు ఇంకా కింద నేను అక్కర్లేదు కదా. నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను అని ప్రతి మాటకు ముందరో ఇంకో దానికో నేను ఎందుకు అవసరం ఉందా అక్కడ? ఎవరు మాట్లాడుతున్నారో వాడి గురించేగా. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలంటే వాడే కదా మాట్లాడేది. ప్రయత్నం జరుగుతోంది, ప్రయత్నం చేస్తున్నాను అన్న నష్టమే లేదు, ప్రయత్నంలో ఉన్నాను అన్న నష్టం లేదు. ఎంత సాధ్యమైనంత వరకు మనము అద్వైతంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇంకెక్కడికి వెళ్తాం? తురీయ స్థితికి వెళ్తాం. అంతేనమ్మా. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మన అద్వైతం చెప్తున్నానని ద్వైతం మాట్లాడితే ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటాం ఇంకా. అమ్మయ్య
ఇప్పటికి అర్థమైందా తల్లి? అర్థమైందమ్మా. అర్థమైందా? అందుకే నేను మాట్లాడకండి తల్లి, నేను అనకుండా అంటే పాపం ఎంత కష్టం వచ్చింది. ఈవిడ అంటుంది కానీ అనుకుంటే ఎన్నిసార్లు రాగాలు తీశారు. అవునమ్మా. నాకు తెలిసి బిడ్డ మీరు అందరూ ఏమనుకుంటారు. అది ఎలా సాధ్యం అని శ్రద్ధగా వింటే అప్పుడు మాటలు అర్థం అవుతాయి. ఎవరివి? నావి. బ్రహ్మవి. బ్రహ్మవి. గురువులవి. అంతే. అది. కాబట్టి ఏం లాభం? తురీయ అవస్థ గురించి అన్వేషణ చేశాను, కానీ ఏం లాభం? మరి శుద్ధ సమ్యక్ జ్ఞానం సంపాదించుకోలేదు కదా ఇంకా ఇతను. కాబట్టి అప్పుడు నాకు లభించలేదు అది. ఈ ప్రపంచం యథాతథంగా ఉండినప్పటికీ ఇదంతా కూడా సమ్యక్ బోధచే విలీనమైపోతోంది. ఒక ఇద్దరి పరిచితులలో ఏ భేదం వర్తమాన స్థితిలో కనిపిస్తుందో అది కాస్త అంతటా సమమై ఉన్న సమ్యక్ జ్ఞాన సముపార్జనచే పటాపంచలవుతోంది. అంటే నువ్వు నేను కదా ఇద్దరుంటే, నువ్వు నేను నాది నీది ఇవన్నీ ఉన్నాయి కదా రెండుగా. అవును. అది ఎప్పుడు పోతుంది? సమ్యక్ జ్ఞాన అంటే ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు పోతుంది. ఇంకా నువ్వేమిటి నేనేమిటి. కాబట్టి నేనేం పొందాలి? ఎవరి నుంచి ఏం పొందాలి? నువ్వే అన్ని అయినప్పుడు ఇంకా దానికోసం ప్రయత్నం అవన్నీ అవసరమా? మళ్ళీ రాగాలు ద్వేషాలు వస్తుంది. పోదు పోదు అనుకోటాలు, ఆ దాని గురించి మళ్ళీ రాగద్వేషాలు. కాబట్టి అప్పుడు ఈ ప్రపంచం అంతా ఆత్మరూపంగా అనిపిస్తుంది ఎప్పుడైతే సమ్యక్ జ్ఞానంగా అకృత్రిమంగా. ఇదంతా నిజమా? మరి అంతా భ్రమే కదా బయట. అవునమ్మా. రాగద్వేషాలు కూడా అంతే. మరి ఒకప్పుడు ఉన్న ఇష్టం ఇప్పుడు ఎందుకు పోయిందంటే ఏం చెప్తారు? చెప్పలేదు. ఒకప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం ఏంటంటే ఏమిటి సమాధానం? అంతే. మరి దేనికి సమాధానం లేదు అన్నప్పుడు మళ్ళీ ఎందుకని మరి రాగద్వేషాలు? ఆ నేనునే ఎందుకు ఇంకా? మరి అప్పుడు ఇంత క్లియర్ గా మనకు తెలిసిపోయినప్పుడు మళ్ళీ నేను పట్టుకోవటం ఎందుకు అసలు? నేను అంటాం ఎందుకు అసలు? వింటే ఏమిటి ఉపయోగం? ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే కదా ఉపయోగం. నేను చెప్పింది అదే, నేర్చుకోవాలి అంటే ఆచరణ పెట్టాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు నేర్చుకునేది ఏదో అక్కడ చూపిస్తే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. నేర్చేసుకున్నాను అని ఆపేస్తే కుదరదు కదా. వాడు నీకు ఎందుకు ట్రైనింగ్ ఇస్తాడు? అది నువ్వు ప్రాజెక్ట్ లో ఉపయోగపెట్టాలి. ఇది అంతే. కాబట్టి కూర్చుంటే సరిపోదు, వింటే సరిపోదు, గ్రహించినా సరిపోదు, ఆచరణలో పెడితే అప్పుడు ఆ బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతారు, తురీయ స్థితి పొందగలుగుతారు. ఎవడు సమ్యక్ దృష్టిని బలోపేతం చేసుకుంటాడో అతడు తన స్వరూపమును జాగ్రత్త స్వప్న సుషుప్తులకు వేరైనదని, వాటిచే స్పృశించబడజాలదని, ఆ మూడు ఎందులో ఏర్పడి విరామం చెందుతున్నాయో అది తన స్వరూపంగా గమనిస్తాడు. కనుక తురీయం అనేది ఒక అవస్థ కాదు, అంటే మనం పొందేది కాదు, అది ఉన్నదే అది అని అర్థం. ఉన్నదే అది, మళ్ళీ ఇంకోటి పొందటం కాదు అసలు. ఇవి లేకపోతే ఉన్నది అదే. ఇప్పుడు నేను కాదంటే మిగిలింది శేషించేది బ్రహ్మం అంటల్లా. ఎందుకు శేషించేది బ్రహ్మం అన్నారు? అసలు ఉన్నదే బ్రహ్మం అయితే ఇన్నాళ్ళు నీకు తెలియలేదు. ఈ నేనుతోటి ఇంకా తాదాత్మ్యం చెందుతున్నావు, తెలిసినా కూడా తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి ఒరే ఇదంతా అబద్ధమైందిరా, ఇది తీసేస్తే నువ్వే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము ఎక్కడి నుంచి తెచ్చుకునేది కాదు, ఎక్కడి నుంచి అప్పు తెచ్చేది కాదు, లేదా దాన్ని స్థాపించేది కాదు, నిర్మించేది కాదు. నేను అని ఏదైతే నువ్వు ఇన్నాళ్ళు అంటున్నావో ఆ నేనునే బ్రహ్మము. నేను వేరు కాదు అసలు. నేను అన్నదే నువ్వు బ్రహ్మము నుంచి విడదీసావు. విడదీసి నేను అంటున్నావు. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంటుందండి, పూర్వజన్మది, అది పూర్వులది. మనం ఏమంటున్నాము? వాటాలు వచ్చి అడగట్ల పిల్లలు. అసలు అది తండ్రో ముత్తాత సంపాదించి, వీడు ఇప్పుడు ఏమంటాడు? నా వాటా ఏదంటాడు. అంతే.
అవును. అంటే వాడు విడదీస్తున్నాడు కదా, తను వేరేగా అంటున్నాడు కదా, నేను వేరే కాబట్టి నా మాట నాకు ఇయ్యండి అంటున్నాడు. వాడు సంపాదించింది కాదు, ఏది కాదు. మరి బ్రహ్మం కూడా అంతే కదా, నువ్వు బ్రహ్మం నుంచి విడిపడి వచ్చేస్తున్నావు, నేను వేరంటున్నావు. వాళ్ళు లేదు, నువ్వు ఉన్నావా? మరి ఈ ఆస్తి ఎక్కడిదిరా, నీది కాదు కదా, వాళ్ళు కదా సంపాదించింది, నీకెందుకంటే అయినా సరే నా వాటా నాకు ఇచ్చేయాల్సిందే. ఇక్కడ కూడా మనం ఏం చేసాము, ఒరే నేనేరా నీకు ఈ శక్తి యుక్తులన్నీ ఇచ్చింది, అంతా నేనే అంటే నాకు అదంతా తెలీదు, నేను ఫలానా. ఆ నేను 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 తోటే గోలంతా. ఎప్పుడైతే ఈ నేను పోయి కలిసిపోయాడో, పూర్వకాలం వాటాలు పంచుకోవటానికి ఏం లేవు కదండి, అందరు కలిసి ఉండేవాళ్ళు కాబట్టి అంత ఆనందంగానే ఉన్నారు. వాటాలు వచ్చాక కదా తలకాయ నొప్పులు వచ్చింది. అంతే. వాటాలు లేని రోజులు అందరు సుఖంగా బానే ఉన్నారు కదా, వంతులు వేసుకోకుండా. అది ఇప్పుడు వాటాలకు వచ్చేసరికి అది వచ్చింది. అలాగే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు గోల, నాది నేను, ఓ అసలు ఎన్నో ఇప్పుడు వచ్చాయి. ఒరే ఉన్నదే బ్రహ్మం రా అనగానే మనం ఇన్నాళ్ళు ఉన్న స్థితిని నిజం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు అశేషించేది బ్రహ్మం అంటున్నాం. ఏదైతే సత్యమైందో దానిని మనం పాపం వెనక్కి పెట్టాం కాబట్టి ఇది పోతే అది మిగిలేది సున్నా అన్నట్టు. మిగిలేది శూన్యం, శూన్యమే బ్రహ్మం. అందుకని ఎవడైతే అసలు ఆ బ్రహ్మమునే పట్టుకుంటాడో, అంటే బ్రహ్మముని పట్టుకుంటాడంటే బ్రహ్మం అవుతాడో, తానే బ్రహ్మం అని గ్రహించి ఆ స్థితిలో నిశ్చలుడై ఉంటాడో, వాడికి ఇంకా ఈ బాహ్యమైన ఈ బ్రహ్మ జగత్ అనండి, అసత్యం అనండి, దాంతో పనే ఉంటుంది. ఎందుకంటే అంతటా ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము లేని ప్రదేశమే లేదు. అర్థమవుతుందా? అర్థమైందమ్మా. అర్థమవుతుందమ్మా. కాబట్టి తురీయం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల యొక్క కేవల అప్రమేయ సాక్షి రూపం. కాబట్టి ఏది కూడా తురీయం నందు స్థితి కలిగి ఉన్నాయి, కానీ పరమార్థంగా వాస్తవానికి ఏది ఎందులోనూ స్థితి కలిగి ఉండలేదు. అంటే బోధ కోసం మనం చెప్తున్నాం ఈ స్థితులు ఉన్నాయిరా, ఈ స్థితులు లేకపోతే ఉండేది ఆ తురీయ స్థితి, అదే బ్రహ్మము. నేను లేకపోతే ఉన్నది బ్రహ్మం అంటల్లా, అసలు ఉన్నదే బ్రహ్మం అంటే నేను కల్పించాం కాబట్టి, నేనుతో తిరుగుతున్నాం కాబట్టి, ప్రపంచం అంతా నిజమని నమ్మాం కాబట్టి మనం అబద్ధాన్ని తీసేసి నిజము అంటున్నాం. మిగిలితే నిజం, ఏదన్నా మిగిలింది అంటే అది నిజం అంటున్నాం. శేషిస్తే, శేషించేది అసలు ఉన్నదే అది. అసత్యమైన జగత్తు అదే, సత్యమైన జగత్తు అదే, అన్నీ అదే. అసలు అది లేనిది ఏదీ లేదు. ఆ స్థితే అసలైంది, ఉన్నది అదే కాబట్టి. కానీ మనం ఏం చేశామంటే ఇది ఉంది అది ఉంది అని బోధ కోసం చెప్పుకుంటూ సులభంగా దాన్ని పొందడానికి ఏదైతే అసలు ఆల్రెడీ అయ్యున్నాం, అసలు ఇంకా మళ్ళీ సులభంగా పొందటం అట్లాంటివన్నీ బోధ మాటలే. అసలు అదే అయ్యి ఉన్నాం, అసలు అదే మన దగ్గర ఉంటే మళ్ళీ కొనుక్కోవటం ఏంటి, మళ్ళీ పొందటం. ఏది లేదో అది కదా మనం పొందాలి అసలు యాక్చువల్గా అయితే, మాట అలా రావాలి. కానీ ఏం చేస్తున్నాం మరి, అజ్ఞానవశాత్తు ఏదైతే అయి ఉన్నామో దానిని మనం గుర్తించలేకపోయాం కాబట్టి, గుర్తించడానికి ప్రయత్నంలో కూడా మనకి ఇది జరుగుతోంది కాబట్టి బోధ కోసం నేను అది అవ్వాలి, దానిని పొందాలి, దానికోసం ప్రయత్నములు చెయ్యాలి అన్నారు. అసలు నీ గనక నిశ్చయ దృఢ అభిప్రాయం ఎప్పుడైతే బ్రహ్మం అని కలిగిందో నువ్వు చేయవలసింది లేదు, ఏది లేదు. ఏమిటి చెయ్యాలి, నువ్వే బ్రహ్మము. మళ్ళీ బ్రహ్మం అవడానికి ఏమిటో చేయటం ఏమిటి? బ్రహ్మం ఎలా ఉంటాడో అలా ఉండాలి నువ్వు, అంతే. బ్రహ్మం ఎలా ఉంటాడు? ఆలోచన రహితంగా ఉంటాడు,
ప్రేమగా ఉంటాడు అంతే. అతనికి వేరే లక్షణాలు లేవు అసలు. పోనీ చెప్పుకుందామన్నా కూడా, చెప్పుకుందామన్నా అసలు లేవు అక్కడ. అవును. సాకారం రూపం దాలిస్తే కరుణామూర్తి, ఆలోచన రహితంగా ఉంటాడు, యథాప్రాప్తంలో ఆ సమయాన్ని వర్తమానంలో ఉంటాడు. అతను వెనకాల ఆలోచించడం, ముందు ఆలోచన, ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అంటాడు. కాబట్టి అతనికి ఏ గోలవా లేదు, ఆస్తులు సంపాదించాలని లేదు, ఆస్తులు దాచుకోవాలని లేదు, తరాలకి అని ఇవన్నీ కూడా ఏం లేవు. అనుకుంటే అన్నీ వచ్చాయా, అనుకోకపోతే రాలేదా, అసలు అవన్నీ ఏమీ లేవు. సంకల్ప మాత్రంగా అతని పనులు నెరవేరుతాయి. ఇక్కడ ఇంకోటి మనం సూక్ష్మంగా గ్రహించాల్సింది, అతను అలానే అన్ని సంకల్పం చేస్తాడని అనుకోవడానికి లేదు. అది అలా ప్రాప్తిస్తుంది అంతే. ఏది ఎలా ప్రాప్తించినా అతనే సంకల్పం చేయడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అతను సంకల్పం చేస్తే సంకల్పం మాత్రంగా పనులు నెరవేరుతాయి. కానీ అతను ఎప్పుడో తప్ప సంకల్పం కూడా చెయ్యట. యథాప్రాప్తం అది ఎలా జరుగుతుంటే అలా జరగనిస్తూ ఉంటాడు, వేలు పెట్టడు. ఎందుకంటే ఏది జరిగినా కూడా అతను ఏం పెద్ద దాని గురించి వర్రీ అవ్వక్కరే కదా, నశించిపోయేవే. నశించిపోయే వాటి గురించి ప్లానింగో, అనుకోవటమో, ఇంకోటో, సంకల్పమో చేయాల్సిన అవసరం ఏముంది అతనికి? లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సంకల్పం మాత్రంగా నెరవేరుతాయంటే అర్థము అసలు సంకల్ప రహిత స్థితిలో ఉంటాడు అని అర్థం. ఆలోచన రహిత స్థితి. ఏది ఎలా అయిందో అలా అతను. కానీ అతను అనుకున్నాడా ఆ పని అవుతుంది. ఈ భేదాన్ని గ్రహించండి. అసలు అనుకోడు, అనుకోవాల్సిన అవసరం లేదు అతనికి. ఏది ఎలా ఉన్నా సరే అన్నిటికీ హ్యాపీగానే ఉంటాడు. కానీ అతను అనుకున్నాడా, ధర్మమే అనుకుంటాడు, మంచే అనుకుంటాడు, అది జరిగి అదే అసలైన సూక్ష్మం. ఈ చిన్నది గ్రహించారంటే అసలు ఎంత సంతోషంగానో ఉండొచ్చు. ఏది అనుకోకర్లా, మనకి అత్యంత ముఖ్యమైనది ఏదో అదొక్కటి అనుకుంటే చాలు, ఇంకేమనుకో. ఈ జగత్తు ఏ కారణం చేత కూడా ఉత్పన్నం అయి ఉండలేదు. శాంతము జనన మరణ రహితమగు బ్రహ్మమే ఇలా జగత్ రూపంగా కనపడుతోంది అన్న బోధే తురీయము. జన్మకారకములకు కారణములేవి అద్వయమవు బ్రహ్మమున ఉండజాలవు. ఆయన కారణరహితుడని ఎప్పుడోనే చెప్పుకున్నాం. చిద్విలాసం, ఆయనే పట్టించుకోడు. ఏది ఎలా జరిగితే అలాగా వదిలేస్తాడంతే. అన్నిట్లో తాను మాత్రం ఉంటాడు. తాను లేకుండా ఏది జరగదు, ఏది లేదు, జడము లేదు, చైతన్యము లేదు, అన్నిట్లో తాను ఉంటాడు. అంతేగాని చిచిచి నేను వీటిలో ఉండను, సెలెక్టెడ్ గా అని ఉండదు. జరిగేది, జరగబోయేది, జరిపించేది, జరగబడిన వాటిల్లో అన్నిట్లో కూడా ఆయన లేనిది ఏదీ లేదన్నదే మనకి సుస్పష్టంగా మనము గ్రహించవలసిన విషయం. నేను బ్రహ్మమునే. జలమునకు తరంగత్వము వాస్తవ రూపం కానట్లు జన్మాదులు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు నా స్వరూపానికి ఆపాదించబడజాలవు. జలానికి విడిగా చెప్పాలి ద్రవత్వము అని, వాయువుకి చలనత్వం చెప్పాలా, వాటి సహజ లక్షణాలు. అలాగే జీవుడిది కూడా, బ్రహ్మము కూడా. నేను ఏదై ఉన్నానో అది సర్వదా యథాతథమై ఉంది. నాకు కనిపించేవన్నీ నా యొక్క వివిధ రూపములే. కాబట్టి నేను ఏదైతే చూస్తున్నానో అన్ని నేనే. నా మీద నాకు ద్వేషం ఎందుకు, నా మీద నాకు రాగం ఉంది, ఏది ఉండక్కర్లా, నేనే. ఇట్టి అవగాహనతో కూడిన అనిర్వచనీయ అనుభవ స్థితియే తురీయము. ఇది అత్యుత్తమ బుద్ధి. ఎవడైనా మంచి బుద్ధి కోరుకుంటాడు కానీ వేరే బుద్ధులు ఎందుకండి? అదేదో పిదప బుద్ధులు, పిదప కాలం ఏదో అన్నట్టుగా రాగద్వేషాలతో కూడినవి అవి. ఎందుకు మంచి బుద్ధి? అంతా కూడా ఆత్మస్వరూపమే, అంతా నేనే అన్న ఆ యొక్క అత్యున్నతమైన బుద్ధిని అందరూ పెంపొందించుకోండి. మీ యొక్క సహజ లక్షణాలైన ఆనంద స్థితిలో ఉండండి. శుభం భూయాత్. స్వస్తి. పాదాభివందనాలు తల్లి. సరే అమ్మా, పాదాభివందనాలు.
నమస్తే అలాగే అమ్మ నమస్కారం అమ్మ పాదాభివందనాలమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మా పాదాభివందనాలు తల్లి. శుభం అండి. అమ్మ నమస్కారం అమ్మ పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః వందనాలమ్మ. అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ పాదాభివందనాలమ్మా. పాదాభివందనాలు గురుగారు. పాదాభివందనాలు తల్లి. అమ్మ నమస్తే అమ్మ పాదాభివందనాలమ్మ. గురుగారు నమస్కారం అండి. మా పాదాభివందనాలమ్మ. అమ్మ నమస్కారం అమ్మ పాదాభివందనాలమ్మ. ఆఫ్ చేస్తున్నానండి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. చెప్పండి అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ శ్రద్ధ లోపం జరగకుండా ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉండాలని అర్థమైందమ్మా. నేననేది కల్పితం, బ్రహ్మం సత్యము గుర్తించకపోవటమే అజ్ఞానము అని అర్థమైందమ్మా. సహజ లక్షణాలు అలవరుచుకోవాలని అర్థమైందమ్మా. అదే పాటిస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యోం నమః. నమస్కారం గురుగారు. సహజంగా ఉండాలి. ఇది ఇది ఈ ఆలోచనలు గుర్తించకుండా సహజంగా ఉంటూ ఇంద్రియాల పట్ల ఎలాంటి ఆలోచన దాన్ని పట్టించుకోవటం అలాంటి లేకుండా కేవలము బ్రహ్మధ్యాసలో ఉండాలి అన్నది అర్థమైంది గురుగారు. అప్పుడే ఆ స్థితి నేనేదైతే అయి ఉన్నానో అది అవుతానో అన్నది అర్థమైంది గురుగారు. దానికే ప్రయత్నిస్తున్నాను గురుగారు. నిష్ఠ పెంచుకుంటూ ఉంటాను, సరిపోవట్లేదు, ఇంకా పెంచుకుంటాను గురుగారు. ఆ ఆలోచనలు గుర్తించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నాను గురుగారు. మీ అనుగ్రహంతో అలా చేస్తాను తప్పకుండా గురుగారు. పాదాభివందనాలు గురుగారు. నమస్తే అమ్మ పాదాభివందనాలమ్మ. అమ్మ పొద్దున క్లాస్ లో అర్థమైంది ఏంటంటే ఈ నేను అనే మాటను కూడా ఎంత తక్కువగా వాడితే అంత బయటపడతాము అనేది ఒక ఈ బ్రహ్మ మార్గంలో అర్థమైంది తల్లి. నేను అని అన్నప్పుడు మళ్ళీ ద్వంద్వంలోనే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడైతే ఇది ఎంతవరకు మనసా వాచ రెండు విధాలుగా కూడా తీసేసినప్పుడే పరమాత్మ యందు ఉంటామనేది బాగా అర్థమైందమ్మా. ఆ విధంగా అది లేకుండా ఉండడానికి ద్వైతం లేకుండా ఒక అద్వైతంతో ఉన్నది పరమాత్మనే అనే దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తానమ్మా. అదే విధంగా ఈ జగత్తులో మేలుకలో ఉన్నప్పుడు కళ ఎట్లా నిజం కాదో, కళలో ఉన్నప్పుడు మేలుక కూడా అలాగే నిజం కాదు అనేది అర్థమైందమ్మా. అదే విధంగా బ్రహ్మ జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ రెండూ కూడా నిజం కాదు, ఉన్నది బ్రహ్మమే నిజం అనేది బాగా స్పష్టంగా అర్థమైందమ్మా. ఆ బ్రహ్మ మార్గంలోనే ఉండే విధంగా మీ అనుగ్రహంతో ప్రయాణం చేస్తా తల్లి. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ. నాకు నిన్న పొద్దున పాఠంలో అర్థమైంది, యథాప్రాప్తంగా వచ్చింది యాజ్ ఈజ్ అలాగా తీసుకుంటూ అలా వెళ్ళిపోవాలి ఫ్లోలో. దేని గురించి ఆలోచించి ఏది మాట్లాడడం అలా చేయకూడదు, ప్లానింగ్ ఏది చేయకూడదు అని అర్థమైందమ్మా. ప్రతి మాట ముందర నేను చేస్తాను, నేను చూస్తాను అని, నేను బ్రహ్మం అని అలా అనుకోకూడదు. నేను అంటే అది మళ్ళీ అహంకారం, అది ద్వంద్వం అయిపోతుంది అని అర్థమైందమ్మా. అలా కాకుండా నిష్టలో ఉంటూ యథాప్రాప్తంగా వచ్చింది ఆనందంగా ఉండాలి అని అర్థమైందమ్మా. అలాగే ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్తే అమ్మ. నేను అంటేనే
ద్వంద్వం రెండోది ఉంది అని అర్థమైందమ్మా. నేను అనేది లేకుండా ఎప్పుడు ఉన్నది ఒక్కటే అనే భావాన్ని స్థిరంగా ఏర్పరచుకోవాలని, ఉన్న సహజ లక్షణాలను పోగొట్టుకోకుండా బ్రహ్మ లక్షణాలను అలవర్చుకోవాలని పొద్దున పాఠంలో బాగా అర్థమైందమ్మా. ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. అజ్ఞానం పోతే గానీ బ్రహ్మం తెలియదు అని బాగా అర్థమైందమ్మా. లౌకికంలో ఇదవకుండా నిరంతరం బ్రహ్మశాఖలో ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తున్నానమ్మా. అలాగే ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. అమ్మ నమస్కారం అమ్మ. నేను అనేది బాగా ఉంది, అదే అహంకారం అనేది కూడా బాగా అర్థమైందమ్మా. ఆ అహంకారం తీస్తే గానీ పరబ్రహ్మ దొరకడు అనేది కూడా బాగా ఇంకా అర్థమైందమ్మా. ఆ అహంకారం అనేది కూడా తీసేస్తానమ్మా, ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఎప్పుడు సదా బ్రహ్మ స్థితిలోనే ఉండటానికి కూడా ప్రయత్నం జరుగుతుందమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా జాగ్రత్త, సుషుప్తి, ఇంకోటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 దశలు దాటి ఎప్పుడైతే తురీయ స్థితికి వస్తామో అదే అసలైన బ్రహ్మస్థితి అని బాగా అర్థమైందమ్మా. ఆ స్థితి రావాలంటే ఆ పరమాత్మ యందే ఉండాలి. నేను అనే భావన లేకుండా ఉన్నది బ్రహ్మము మాత్రమే అని ఎప్పుడో అయితే ఆ పరమాత్మ లక్షణాలు తెచ్చుకుంటామో అప్పుడే ఆ బ్రహ్మము అయిపోతామని బాగా అర్థమైందమ్మా. అందుకని అందరితో సంతోషంగా ఉండడం, అందరితో యథా ప్రకారం ఎలా జరుగుతుంటుందో అలా జరుగుతూ ఉన్నదాన్ని అలా ఎటువంటి ఆలోచన లేకుండా ఉండగలిగే స్థితి రావాలని కోరుకుంటున్నానమ్మా. అదే చేస్తున్నానమ్మా. పాదాభివందనాలు. అమ్మా ఎవరు అన్మ్యూట్ చేయట్లేదమ్మా. ఇప్పుడు ఏ స్థితుల్లో అయితే మనముగా గుర్తించబడుతున్నాం, ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 స్థితులు మనం అనుభవిస్తున్నాము. అవన్నీ కూడా ఈ నామరూపాలతోటే మనం అనుభవిస్తున్నాం. ఈ నామరూపాలు లేని స్థితియే తురీయము. అంటే ఇప్పుడు నువ్వు జాగ్రత్త, నేను మెలకుతో ఉన్నాను, నేను కలత నిద్రపోతున్నాను, నేను గాఢ నిద్రపోయాను, ఇవన్నీ కూడా నువ్వు నామరూపాలతోటి ఈ స్థూల దేహంతో అనుభవిస్తున్నావు. ఎక్కడా కూడా వాటిని పట్టించుకోకుండా ఉండట్లేదు. అంటే దాన్ని గుర్తిస్తున్నాను. ఎలా అయితే ఆలోచనలు గుర్తిస్తే మనం బాహ్యంలో ఉంటున్నామో అదే విధంగా ఈ యొక్క 3 కాలాలని మనం గుర్తిస్తున్నాం. కానీ ఆ తురీయములో అంటే జ్ఞానికి, మనకి ఇంత ముందు కూడా చెప్పారు, జ్ఞానికి కాలంతో సంబంధం లేదు. ఇది పగలని, ఇది రాత్రి అని, ఇప్పుడు ఇలా పడుకోవాలి, లేవాలి, ఇలాంటివన్నీ ఏముండవు. జ్ఞాని తనకి ఆ సమయానికి ఎలా ఉంటే అలా తోస్తుంది. ఇది రాత్రి కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు జ్ఞానికి లేవు. అంటే తురీయంలో ఉన్న వారికి వాటితో సంబంధం లేదు. ఎందుకంటే స్థూలంతో వాడేమి తాదాత్మ్యం చెందడు. స్థూలము వేరు వాడికి, ఆ యొక్క ఆ బ్రహ్మము అనేది ఆ జీవము వేరు. అందుకని ఈ తురీయము అనేది కేవలము ఆ యొక్క స్థితికి చేరిన వాడికి మాత్రమే అనుభవైక వైద్యము. వాడు మాత్రమే దాన్ని అనుభవించి, అంటే అనుభూతి పొందగలడు ఆ స్థితిని. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో ఎవరైతే తాదాత్మ్యం చెందుతూ ఉంటారో ఈ నేను స్థూల భావన దేహముతో,
వారికి ఆ తురీయం దొరకటం చాలా కష్టం. బ్రహ్మము తెలుసు, గ్రహించటం తెలిసింది. ఆచరణలో లోపాల వల్ల, అంటే ఈ ఆచరణ పెడుతున్నప్పుడు కూడా ఇంకా ఈ నేను భావనతో పెట్టడం వల్ల, స్థూల దేహాన్ని గుర్తించటం వల్ల, స్థూల దేహానికి ఏదో కావాలని కోరుకోవటం వల్ల, అది లేకపోతే కష్టం అని అనుకోవటం వల్ల మనకి ఆ యొక్క తురీయము పొందటం కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఈ లౌకిక ఆనందాలకి పరిమితం అయిపోతున్నాం. ఇది క్షణికమైన ఆనందం. ఇక్కడ మనము కొన్ని మన భావనలు కానివ్వండి, ఏదైనా అవతల వారికి చేరుతాయి, అవతల వాళ్ళని డిస్టర్బ్ చేస్తాయి అనటంలో సందేహం లేదు. యద్భావం తద్భవతి అవుతుంది కదా. అంటే మనం ఎలా అనుకుంటూ ఉంటామో అని అంటాం, అనుకుంటూ ఉంటే అవుతుంది అని. ఇక్కడ మనము అనుకుంటుంటే అవుతుంది, కరెక్టే. అది మీరు బ్రహ్మ భావన చేస్తేనేమో అది నీకు ఆనందం, పరులకు ఆనందం అవుతుంది. అదే మనం దేహపరంగా అన్నాం అనుకోండి, మళ్ళీ గోల మొదలైంది కదా. అవునమ్మా. అది అందువల్ల ఇక్కడ మనము ఎప్పుడైతే ఈ స్థూల దేహాన్ని గుర్తించటం మానేస్తామో, ఎందుకు వచ్చిన ఈ స్థూల దేహం, దీనివి జరుగుతూ ఉంటాయి. ఇందులో నువ్వు ఇక్కడ ఆపాల్సింది లేదు, నువ్వు పొందవా అంటే నీకు ఏది ప్రాప్తంలో ప్రతిదీ బాహ్యంలో ఏదైతే ఇప్పటి వరకు నువ్వు నిజాలను నమ్మావో అన్ని అవన్నీ నీవు కోరక్కర్లేదు, ప్రయత్నం చెయ్యక్కర్లేదు. నీకు రావాల్సినవి ఏమిటో నీ వాట నీకు ఇచ్చేస్తాను. పరమాత్మ దగ్గర పార్షాలిటీ లేదు కాబట్టి వచ్చింది వచ్చినట్టు తీసుకోవటమే, పోయింది పోయినట్టు వదిలేయటమే. అలా ఉన్నవాడు ఆ తురీయానికి వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే వాడికి దేహంతో సంబంధం లేదు, వాడికి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. అందుకనే పొద్దున్న చెప్పుకున్నట్టుగా ఆ పిల్లల మనస్తత్వం ఉండాలి. అన్నిటికీ ఆనందంగానే ఉంటాడు, ఏదో బాధ వచ్చినట్టు ఏడుస్తాడు, కోపం వచ్చినట్టు అరుస్తాడు, మళ్ళీ వాడు ఆనందంగానే ఉంటాడు, మామూలుగానే ఉంటాడు. లోపలేం లేవు వాడికి, ఎవరి మీద కోపము అలాంటివన్నీ కూడా ఏమి ఉండవు. వాడు చూడండి, పిల్లాన్ని మనం కోపడినప్పుడు అప్పుడు ఏడుస్తాడు, దగ్గరికి రానంటాడు, అన్ని అంటాడు, మళ్ళీ తర్వాత మర్చిపోయి మళ్ళీ మామూలుగానే ఉంటాడు. వాడికి అవి గుర్తుండవు. తల్లి తిట్టిందనో లేదా ఇంకోళ్ళు ఎవరో కోపడ్డారనో అవన్నీ వాడు మర్చిపోతాడు. వాడికి ఏవి మనసులో ఉండవు, మళ్ళీ అమ్మ దగ్గరికే చేరతాడు వాడు. అలాగే మనం కూడా అలాంటివి ఏవి మనసులో ఉంచుకోకూడదు. అది దీనివల్ల అవతల వాడికి ఏం నష్టం ఉండదు, అది నీ మనసులో ఉంది కాబట్టి నీ మనసును దహించి వేస్తుంది. దానివల్ల నీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఒక నిష్ట పెట్టుకున్నా ఈ ద్వేషమో రాగమో నిన్ను అటువైపుకు నిష్టకి పోనివ్వదు. ఏదైనా సరే అది మన మనసులో ఉంది కదా. కొన్నిసార్లు పక్కవాడికి ఎఫెక్ట్ ఇస్తుందా అంటే డిపెండ్స్. ఎందుకంటే ఆ ద్వేషం నీలో ఎక్కువైనప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి పరిసరాలన్నీ పాడు చేస్తుంది, అవతల వాళ్ళని కూడా పాడు చేస్తుంది. ఇక ఈ స్థూల దేహంతో తిప్పలు ఇన్నన్ని కాదు. ఈ స్థూల దేహానికి ఈ మనస్సు అనే రాగద్వేషాలు కూడా తోడైతే ఇక చెప్పే అక్కర్లేదు, అందరికి అనుభవమే కదా అది. అది పెద్ద విడిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ప్రతి వాళ్ళు ఇవన్నిటితోటి తాదాత్మ్యం చెందిన వాళ్ళే, అనుభూతులు పొందిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మనకి తెలిసింది ఏదైతే మనకి శుభం కాదో, ఏది మన ఉన్నతికి అత్యంత అవరోధమో, ఎందుకు దానిని పట్టుకుని వెళ్ళాటం? ఎందుకంటే అది మనని పట్టుకోలేదు, మనం పట్టుకున్నాం దాన్ని. పక్కనే చక్కగా బ్రహ్మము కూడా ఉన్నాడు, ఆయన మనని పిలుస్తూనే ఉన్నాడు, ఆసరా ఇస్తా అన్నాడు, ఒరే నీకు అన్ని నేను చేసి పెడతానరా అన్నాడు. కాబట్టి ఎవరైతే ఆ బ్రహ్మము యందే ఎటువంటి ఇది లేకుండా, జంకు గొంకు లేకుండా అంటాం చూసారా, ఆ విధంగా బ్రహ్మము యందే ఉంటారు సుస్థిరంగా. ఎంతటి గాలివాన వచ్చినా అన్నట్టుగా అక్కడే ఆ బ్రహ్మము యందే దృఢంగా నాకు ఆయన ఉన్నాడు, నన్ను రక్షించి తీరుతాడు అన్న ధైర్యం ఎప్పుడైతే మనకు కలుగుతుందో
వహామి అహం, అంతే. అది తురీయము. తురీయం అంటే నథింగ్ బట్ స్టేయింగ్ ఎట్ బ్రహ్మం వితౌట్ ఎనీ ఇంటెన్షన్. అవును, మరి అదే చెప్పేది అంటే ఇక దానికి ఒక పేరేం లేదు, ఇక దాన్ని మించింది ఏం లేదు. తురీయము, ఇక దానిని మించింది లేదు. అందుకే బ్రహ్మం దగ్గర నువ్వు ఉంటే అది నీదే. ఇవన్నీ కూడా బ్రహ్మస్థితి అన్నా, బ్రహ్మం అన్నా, జీవ బ్రహ్మైక్య స్థితి అన్నా, మోక్షం అన్నా, ముక్తి అన్నా, తురీయం అన్నా, ఇలాంటి అన్ని పేర్లు మార్చుకోవటమే. ఎప్పుడు ఒకటే పేరు చెప్తే బోరు కొడుతుంది కాబట్టి. ఎందుకంటే అదేదో అంటారు చూసారా, చనువు ఎక్కువైపోతే చంకనెక్కాడన్నా ఏదో ఉంటాయి కదా, దాని అంతా మనకి పెద్ద శ్రద్ధ ఉండదు అప్పుడు. అందుకనే నానా తిప్పలు బ్రహ్మం గురించి చెప్పాలంటే. దాని యొక్క ఔన్నత్యాన్ని వివరించాలన్నా చెయ్యాలన్నా చాలా కష్టపడుతూ ఉండాలి మనం. అది ఇప్పుడైతే అర్థమైంది కదా తురీయం అంటే ఏమిటి. నామరూపాలతో ఉన్నవాడు, నామరూపాలను ప్రకటించుకుంటూ ఉండేవాళ్ళు, నామరూపముల పట్ల అత్యంత మమత్వం కలిగిన వాళ్ళకి తురీయము అతి దుర్లభం. వాడికి మానవ జన్మ ఎలాగో వృధా అయిపోతుంది, మళ్ళీ కర్మలను బట్టి కాస్త మంచిది ఆగిపోయి అలా వాడికి జరుగుతుంది. అందుకని ఎందుకు వచ్చిన గోల? మనం బ్రహ్మం అనుకుంటూ మళ్ళీ మనం వేరే లంపటంలో పట్టం ఎందుకు? అందువల్ల అందరూ కూడా ఆ తురీయ స్థితిని పొందడానికే ప్రయత్నం చేయండి. వ్యాధుడు అంటున్నాడు, మహాత్మా మునీంద్ర, మీరు అలా ఒక జీవుని అంతరంగంలోకి ప్రవేశించారు కదా, మళ్ళీ తర్వాత ఏం చేశారైతే అని అడిగాడు ఆయన. అప్పుడు మునీంద్రుడు చెప్తున్నాడు, తర్వాత ఆ అవస్థలంతా కూడా తత్వ విచారణ చేసిన తర్వాత మామిడి వృక్షం యొక్క సువాసన గాలిచే కొనిపోబడి ఒక కమల సుగంధంలో లీనం చేస్తున్నట్లుగా నేను ఆ ప్రాణి యొక్క చిదాభాస రూపముగు జీవునితో ఐక్యం పొందడానికి ప్రవృత్తుడనైనాను. ఆ ప్రాణి యొక్క చిదాభాసుని యందు ప్రవేశించటానికై, అంటే ఆత్మయందు పూర్తిగా విలీనం చిదాభాసుని యందు ప్రవేశించటానికై ముందుగా నా హృదయమందలి తేజో రూపాన్ని కొంచెం కొంచెం త్యజించాను. అప్పటి వరకు తేజో రూపాన్ని ఆశ్రయించి ఇంద్రియ రూపాన్ని అవధరించి ఇంద్రియ వృత్తులను ఆశ్రయించాను. ఇప్పుడు నా సమస్త ఇంద్రియ వృత్తులు బలత్కారంగా బహిర్ముఖ వ్యాపారం నందు ప్రవృత్తం అవుతున్నాయి. అలా బహిర్ముఖంగా ప్రవృత్తం అవుతున్న వృత్తులను లోనికి మరల్చే ప్రయత్నానికి సంసిద్ధుడనయ్యాను. అలా వృత్తులను అదుపులో పెట్టుకుంటూ వాటిని చాకచక్యంగా నిగ్రహించి క్షణకాలంలో అతని అభ్యంతరమున వ్యాపించాను. అలా ఉపాధి వ్యాప్తిత్వంతో అతనిలో ప్రకాశించాను. అతని చిదహభాస సంవిత్తుతో ఏకత్వం పొందాను. సో ఇప్పటి వరకు అతను మామూలుగా ఒక నేనుతోటే ఉన్నాడు. ఆ నేనుతోటి ఉండి అతని యొక్క ఈ స్వప్నము జాగ్రత్తలు ఇవన్నీ చూశాడు. ఎందుకంటే ఆత్మతో విలీనం అయిపోతే ఇంకా తెలిసేదేముంది? ఆ జీవుడు నేనుతో విడిగా ఉన్నాడు కాబట్టి అతను ఇప్పుడు మొదట నేనుతోటి ఐక్యం చెందాడు, ఇప్పుడు ఆత్మతోటి విలీనం పొందాడు. మనం చెప్పుకున్నాం నిన్న కూడా, నేనుతోటి అతను రెండుగా ఉన్నాడు. ఆ ఎవరిలో అయితే దూరాడో ఒక జీవుడిలో, వాడు నామరూపాలకి లొంగినవాడు. కాబట్టి ఫస్ట్ ఆ నామరూపాలు దేహమంతా వ్యాపించి ఉన్నాడని చెప్పాడు కదా, నేనుతోటే ఉన్నాం మనం దేహం అంతా. ఆత్మ ఉంది, అందులో సందేహం లేదు, ఆత్మ లేకపోతే నేను లేదు కాబట్టి. కానీ అవన్నీ గమనించడానికి అలా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ అయిపోతే ఆత్మకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు, ఇవి లేవు కాబట్టి తురీయము, ఉన్నదే బ్రహ్మము, ఉన్నదే ఆత్మ. ఇక మళ్ళీ దానికి స్థితులు ఏమిటి, గదులేమిటి? అందుకని ఇక్కడ చిదాభాసంలోకి, ఎందుకంటే వీడిప్పుడు నేనుతో ఉన్నాడు కాబట్టి ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళి మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తుంటే దానిని అంతర్ముఖం చేశాడు. ఆ చిదాభాస సంవిత్తుతో ఏకత్వం పొందాడు. అప్పుడు అతని వాసనలు నా వాసనలు సంయోగం పొందాయి. అప్పుడు అంతః ప్రతిభాస ప్రపంచం ద్విగుణీకృతంగా కనపడుతోంది. దిక్కులు రెండింతలుగా కనిపించసాగాయి. ఇద్దరు చంద్రులు, ఇద్దరు సూర్యులు, అలాగే ఇరువురు చిదాభాసలు కలియటం చేత రెండు జగత్తులు అనిపిస్తున్నాయి. ఒక గింజలో ఒకే తైలం, రెండు వేరుశెనగ గింజలలో ఒకే తైలం ఉంటుంది. అలా మా ఇరువురి చైతన్య బుద్ధి
చైతన్యము బుద్ధి కోశంలో ప్రతిభాసించసాగింది. బుద్ధిలో రెండున్నాయి అంటారు చూసారు, వీడు నిమిషానికి ఒకలాగా ప్రవర్తిస్తాడండి, ఇప్పుడు ఒకలాగుంటాడు, మళ్ళీ నిమిషాల్లో ఇంకోలాగుంటాడు అని అనుకుంటారు కదా. అలాగా పూర్తిగా వాసనల సమ్మేళనం జరగలేదు. మామూలుగా చూసేవాడికి అవన్నీ తెలియదు కాబట్టి వాడు కలిసి ఉన్నట్టే అనిపించింది. సరే, మొత్తానికి ఆ యొక్క స్వసంవిత్తుచే పరిచిన్నం చేసి దానిని నా సంవిత్తుతో ఏకరూపత్వం పొందేటట్లుగా చేశాను. ఎందుకంటే వాడికి ఆత్మ తెలియబడలేదు కాబట్టి వాడికి ఏమి ఆత్మానుభూతులు లేవు. సరే, ఇతను అలా చేశాట. ఇద్దరి సంవిత్తులు ఏకమయ్యాయి. ఇక అప్పుడు విడివిడిగా కనిపించేది ఏముంది, ఇద్దరి అభిప్రాయాలు ఒకటేనండి. వీళ్ళు తానా అంటే వాడు తందానా అంటాడు అన్నారు కదా, అంటాం కదా, లేకపోతే ఒకటి ఎడ్డం అంటే ఒకటి ఎడ్డం అంటాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఏకత్వం పొందారు అంటే రెండు కలిసిపోయాయి, పాలు నీళ్ళలాగా కలిసిపోయాయి కాబట్టి ఇక భేదం లేదు. కాబట్టి ఇప్పటి వరకు వాడికి ఎట్లయితే రెండు కనపడ్డాయో అది కాకుండా ఏకమే కనపడుతుంది ఇప్పుడు వాడికి. ఆ ప్రాణి యొక్క చైతన్యమునందు నా సంకల్పం అల్పై నా సంకల్పం కూడా అతని సంకల్పానుసారంగా స్థితి పొందింది. అతని యొక్క జాగ్రత్త సంబంధమైన అనుభవ విశేషాలన్నీ నావిగా పొందాను. అంటే మరి అందులో అతనే ఉన్నాడు కాబట్టి అతను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇతను తన యొక్క ఆ ప్రభావం చేత అంటే తపస్సు చేశాడు ఇతను చాలా. ఆ తపస్సు యొక్క ప్రభావం చేత అందులో కలిసిపోయి ఉన్న తను విడిగా అనుభూతి పొందుతున్నాడు. ఇప్పుడు మనకి లోపల నేను బ్రహ్మము ఒకటే కలిసిపోయే ఉన్నాయి, మనం విడిగా తీసి మనం అనుభవించట్లేదు. అన్ని ఎక్కడికో వెళ్ళక్కర్లా, మన దగ్గర చూసుకున్నా అంతే. తెలిసిపోయినా ఇప్పుడు నేనుగా కొన్ని అనుభవిస్తున్నాం కదా నామరూపాలతోటి, బ్రహ్మానందం అనుభవిస్తున్నాం, రెండు అనుభవిస్తున్నారు. అవునా కదా? అవునమ్మా. నేనుతో కొన్ని అనుభవాలు పొందుతున్నారు కదా, ఇంకా దేహంతో ఉన్నాయి కదా కొన్ని కోపతాపాలు రాగద్వేషాలు, ఎక్కడ ఇంకా పూర్తిగా పూర్ణం కాలేదు కదా. మళ్ళీ బ్రహ్మానుబంధం పొందట్లేదంటే మళ్ళీ అది పొందుతున్నాం. అక్కడ పూర్ణమయ్యాం కాబట్టి బ్రహ్మానుభవము, విడిపోయాం కాబట్టి సరే జీవానందం. అలాగే ఇతను అక్కడ ఉన్నా కూడా ఆ వేరు భావన, ఎందుకంటే ఇతను పోయిందే అది తేరిపార అంటే దాని యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్ గా పొందుదామని వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. చెప్పాం కదా, అంటే ఆ యొక్క జ్ఞానులకి ఎలాంటి ఇది స్థితి కావాలన్నా సరే అనులింగ్య శాసన లాగా వాళ్ళు పొందగలుగుతారు. అతడు చూస్తున్నవన్నీ నేను చూస్తున్నట్టుగా, మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నట్టుగా అన్ని అలా అతనికి అనిపిస్తున్నాయి. అందులో సందేహం ఏముంది, అతనిలో ఉన్నది అతనే అయినప్పుడు అలాగే ఉంటుంది కదా. వాడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉందండి. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, వాడు ఇప్పుడు అలాగే చేస్తున్నాడు, నాలాగా మాట్లాడుతున్నాడు. డైలాగులు కొట్టుకోరు, సినిమాల్లో వస్తాయి కదా అలాగే. సరే, ఇక అతను అటు ఇటు తిరిగాట, సుష్టిగా భోంచేసి పడుకున్నాడు. ఇక అప్పుడు తీరిక పడుకోగానే కదా పొద్దున్నుంచి చేసినవన్నీ, ఎవరిని తిట్టాడు, ఎవరిని ఇది చేశాడు, రాగద్వేషాలన్నీ వస్తాయి కదండి. ప్రశాంతంగా పడుకున్నాడు, తిరుగుడు ఆగిపోయింది. ఇంద్రియాలన్నీ ఇక పొద్దున్నుంచి ఏమేం చేశారో బేరీజ్ వేస్తున్నాయి. ఇక కాసేపు అవన్నీ అయిన తర్వాత ఇక అలసట వచ్చేసింది కదా శరీరానికి, నెమ్మదిగా అన్ని ఇంద్రియాలు నోరు మూసుకున్నాయిట. తాబేలు లోపలికి లాక్కున్నట్టుగా ఇంద్రియాలన్నీ నోరు మూసుకున్నాయి. అప్పుడు ఇక నిద్ర అతన్ని ఆవహించింది. కాబట్టి ఆ సుషుప్తిని కూడా అనుభవిస్తూనే అత్యంతమైన సూక్ష్మమైన ప్రజ్ఞతో గమనించటం ఇతని ప్రధాన ఉద్దేశం కాబట్టి మునీంద్రుడు అది గమనిస్తూ ఉన్నాడు. అదే సుషుప్తిలో జీవిని కలిగే సుఖ విశ్రాంతి.
ఒకడు పరమ స్వార్థపరుడై ఉన్నప్పుడు ఇతరులని పనులేవి నిర్వర్తించడు కదా. అంటే ఇతరుల పనులు ఏమి చేయడు. వాడికి ఏదైనా లాభం కలుగుతుందంటే వీడు చేస్తాడా? అత్యంత స్వార్థపరుడు వాడు. వాడికి నేను తప్ప ఇంకోటి లేదు. కాబట్టి అవతల వాడి పనులు వాడు చెయ్యడు అసలు. ఒకవేళ చేసిన తనకి లాభం అయితే చేస్తాడు తప్ప వాడు చెయ్యడు కదా వేరే వాడికి ఉపయోగపడే పనులు. అవునమ్మా. కాబట్టి అలాగా సుషుప్తి దశలో ఈ యొక్క అవన్నీ కూడా పురుషార్థమునందు, ప్రత్యేగాత్మ అనే పరమ పురుషార్థమునందు ఇక వేరే కార్యక్రమాలు ఏం చేయట్లేదు. అవి ఇంద్రియాలు నిరతిశయ ఆనందమైన స్వాత్మ సత్తామయము అగు సుషుప్త సమయంలో జీవ చైతన్యము కేవలం నిరతిశయానంద రూపంతో ప్రకాశిస్తుంది. అట్టి సుషుప్త దశలో విక్షేప దుఃఖాదులేవి కొంచెం కూడా భాషించటం లేదు. కాబట్టి ఆ సుషుప్తి దశలో వీడికి ఏవి లేవు, కోపాలు లేవు, రాగాలు లేవు, ద్వేషాలు లేవు, ఏవి లేవు. హాయిగా ఉన్నాడు వాడు. సరే, రాముల వారు మళ్ళీ అడిగారు, సుషుప్త దశలో మనస్సు ప్రాణములకు అధీనములై ఇంద్రియాదుల గురించిన మననం చేయట్లేదు కదా. మరి ఆ మనసు జాగ్రత్త దశలో ప్రవేశించినప్పుడు ఇంద్రియాదులను అంటే ఈ శబ్ద స్పర్శ ఈ ఎందుకు మననం చేస్తోంది అంటే సుషుప్తిలో చేయనప్పుడు జాగ్రత్తలో ఎందుకు చేస్తోంది మనకు తెలుసు కదా. ఎందుకు చేస్తోందంటే నామరూపాలు పట్టుకున్నాం కాబట్టి. ప్రాణాలు లేని చోట మనస్సు ఉండదు కదా. మరి ప్రాణము సుషుప్త దశ నుండి జాగ్రత్త దశకు వచ్చి దృశ్య మననం ఎందుకు చేస్తోంది? సరే, ఆయన అడిగాడు వాల్యుబుల్ క్వశ్చన్. అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తోంది? అప్పుడు ప్రాణం ఉంది, ఇప్పుడు ప్రాణం ఉంది. మరి రెండు చోట్ల ప్రాణం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, రామచంద్ర, ఈ దేహం నిజంగా ఉన్నట్లుగా స్వ అనుభూత అవుతున్నప్పటికీ కూడా వాస్తవానికి దేహం అనేబడేది లేదు కదా. ఎందుకంటే అధిష్టాన సన్మాత్రమును వేరు చేసి చూచామా? ఇక దేహము, మనసు, ప్రాణం మొదలైనవన్నీ ఉన్నాయా? లేదు. లోపల నుంచి అధిష్టానమైన ఆ యొక్క చైతన్యమో, బ్రహ్మమో, ప్రాణమో ఏదైతే అది తీసేస్తే ఇంకా నువ్వెక్కడున్నావు? లేనే లేవు. బంగారం లేకపోతే బంగారు ఆభరణం ఎక్కడిది? అది ఇంక క్వశ్చన్ ఏముంది? అదే కదా. అధిష్టాన సన్మాత్రం ఉండి ఉన్నప్పుడు ఇక తదితర మనోప్రాణ దేహాదులు ఉంటాయి. జలమును ఆశ్రయించి తరంగత్వం ఉంటుంది. బంగారం ఉన్న చోట ఆకారం ఉంటుంది. స్వప్నంలో పర్వతం ఉన్నట్లుగా అగుపించవచ్చు కాక, కానీ నిజంగా ఆ పర్వతం ఎక్కడుందో మనకేం తెలుసు? ఆ పర్వతం ఎక్కడుంది? మనసులో అన్నాం, అది నిజమా? మరి బాహ్యాలు అక్కడెక్కడ నువ్వు మరి అక్కడికి పోయావా? పోలేదు. నీ దగ్గరకు అది వచ్చింది, కానీ అది నిజమా? మరి పోనీ తెలిసిన పర్వతమే కల్లో కనపడిందే అనుకుందాం, కానీ పర్వతం దగ్గరికి నువ్వు వెళ్ళావా? నీ దగ్గరికి పర్వతం వచ్చిందా? మనం ఎక్కడున్నా అక్కడికి మన కల్లోకి వచ్చిందంటే అది వచ్చింది కానీ మనం పోలేదుగా. మరి అది సాధ్యమా? అది జరుగుతుందా? లేదు. అలాగే దేహం అనబడేది మనస్సు యొక్క కల్పన వ్యవహారం మాత్రమే. అందుకే అన్నారు జ్ఞానికి జాగ్రత్త స్వప్న సుషుప్తుల లేవు, ఇది పగలు అది రాత్రి ఇలాగా అలాగా అన్ని ఏం లేవన్నారు కదా. దేహం గుర్తించిన వాడికే ఈ గోళలన్నీ. దేహం గుర్తించకపోతే ఆత్మను గుర్తించిన వాడికి వీటితో పని లేదు. దేహం గుర్తించిన వాడికి అవన్నీ ఉన్నాయి.
అమ్మా మ్యూట్ అయ్యారమ్మా. కాబట్టి మనసు నుండి వేరు చేసి చూస్తే శరీరమే లేదు, అలాగే దృశ్యకోశం కూడా. సృష్టి ఆదిలో దృశ్యం అనబడేది ఉత్పత్తి అవటానికే కారణమే లేదు కనుక ఆత్మకు వేరుగా దృశ్యం లేనే లేదు. దృశ్యం లేదు కాబట్టి చిత్తం అనేది కూడా లేదు. ఇవన్నీ లేనివే కదా. కాబట్టి ఇంకా ఆ ప్రశ్నకి అర్థమే లేదని, అందుకే మనకి రాలా ఆ ప్రశ్న. పాప రాముల వారు చిన్నవాడు కదా, ఆయనకు వచ్చింది. కాబట్టి రామచంద్ర, సమస్తము బ్రహ్మమే అయి ఉన్నదయ్యా. ఎప్పుడైతే బ్రహ్మము సర్వాత్మకం అనే శాస్త్రవాక్యం మనం ఒప్పుకుంటామో అప్పుడు బ్రహ్మమునకు వేరైనది ఎక్కడ ఏ సమయం అందు లేనిది అవుతుంది కదా. బ్రహ్మము సర్వాత్మకము అన్న వాక్యం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఒప్పుకోక చేసేదే ఉంది, ఒప్పుకోకపోతే జన్మలే. ఒప్పుకుంటే బ్రహ్మానందం, ఒప్పుకోకపోతే జీవానందం. ఏ జీవానందం ఏం చెప్పగలుగుతాం? పేడపురుగు జీవాత్మ జీవానందమా? ఏ ఆనందాలు చెప్పగలుగుతాం? ఏమైనా అనుభవించవలసి రావచ్చు. ఒప్పుకున్నామా? బుద్ధిగా ఉన్న మాటని, సత్యాన్ని ఒప్పుకున్నామా? బ్రహ్మానందమే. కాబట్టి బ్రహ్మమునకు వేరైనది ఎక్కడ ఏ సమయం నందు లేనే లేదు. బంగారం యొక్క ఉనికిచే ఆభరణం ఉన్నట్లు, జలం యొక్క సత్తాచే తరంగ ఉన్నట్లుగా ఈ ప్రపంచము, మనసు, ఇంద్రియాలు, ప్రాణం అన్నీ కూడా బ్రహ్మ సత్తా చేతనే భావనారూపమై ఉన్నాయి. బ్రహ్మవేత్తల దృష్టిలో చిత్తము, దేహము, దృశ్యం అనే చెప్పబడేదంతా బ్రహ్మమే. ఇక బ్రహ్మవేత్తలు కాని వారి దృష్టి అంటావా, అది మాకు విషయమే కాదు. వాళ్ళు ఏమనుకుంటే మాకేమిటయ్యా, ఏమన్నా అనుకొని రాదు, ఎలా అయినా ఉండదు. అందుకే చెప్పింది, ఎవరి సంస్కారాన్ని బట్టి వాడు ప్రవర్తన చేస్తాడు, మనకెందుకు, మనం ఆనందంగా ఉందాం. వాడెవడో అలా చేశాడు, వీడెవడో ఇంకోటి చేశాడు, వాడెవడో ఇంకోటి చేశాడు, వాడు వెధవా వీడిది అని మనకెందుకు గోల, మనం ఆనందంగా ఉండాలి కదా. ఒకడు చెడ్డవాడని చెప్పి వాడి చెడ్డతనాన్ని మనం పదే పదే భావన చేస్తే ఇప్పుడు చెడ్డతనం ఎవరి దగ్గర ఉన్నట్టు? నా దగ్గర. అంతే. మరి అవసరమా వాడి చెడ్డతనాన్ని మనం భావించటం? అవతల వాడిలో ఉన్న మంచి గ్రహించామనుకోండి, మనకు ఆనందంగా అనిపిస్తుంది. అదే వాడి చెడ్డతనాన్ని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడల్లా నీకు వాడి యందు ఆ ద్వేషభావము అది పెరిగి అనవసరంగా నీ మనసు కలుషితం అవుతోంది. మనసే కలుషితం అవుతోందా? అన్ని మారిపోతున్నాయి, ప్రవర్తన కూడా వెంటనే మనలో మార్పు వచ్చేస్తుంది. ఎందుకు గుర్తు చేసుకోవటం ఎందుకు? ఒక జీవితంలో ఉన్నామమ్మా, మనకి ఎవరో ఒకళ్ళు ఎదురవుతూనే ఉంటారు. కొంతమంది తప్పదు, తప్పని వాళ్ళని కొన్ని మనం ఎలాగో భరిస్తూనే ఉన్నాం కదా. ఇది అలాగే అనుకుంటే పోలేదు. దాని యొక్క ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు నీకు ప్రత్యేకమైన గోల మొదలు. ఇది ఇంతే ఈ జీవితానికని వదిలేసావా, దాని పట్ల నీకేమన్నా ఉందా అభిప్రాయం? మరి ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ చేస్తే ఎట్లా? ఇది అంతే. ఎస్, ఒకళ్ళని శిక్షించేవాడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు వాడి సంగతి. ఎప్పుడే పట్టుకుని ఉన్న నాళ్ళు నీకు బాధ అమ్మా, అవతల వాడికి ఏ బాధ ఉండదు. పట్టుకున్న వాడికి ఏం బాధ ఉండదు, ఉంటుంది. శైలు లేదు గురువు గారు, ఒక్క నిమిషం ఏం పర్వాలేదమ్మా. వీళ్ళందరికి అనుభవాలు కదా, అందుకని కాసేపు ఆగారు, నేను ఆగగాని పర్వాలేదు. బ్రహ్మం అంటేనే కన్ఫ్యూజన్. పట్టుకున్న వాడికి ఏం బాధ అంటే మరి పట్టుకున్న వాడికే బాధ, పట్టుకున్న వాడికి ఏం బాధ? అన్ని ఒట్టిగా మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇద్దామని అట్లా మధ్య మధ్యలో కన్ఫ్యూజ్ చేయాలి కదా. తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మొదటే కన్ఫ్యూజ్ చేసేస్తే గొడవ ఉండదు. అందుకని అవతల వాడు ఎలాంటి వాడో అనవసరం. వాడిని బాగు చేయడానికి మనం పుట్టలేదు, వాడిని బాగు చేసే అంత అవసరం మనకి లేదు.
ఎవరినైనా అంతే కదా, ఒకళ్ళని ఉద్ధరించడానికి నువ్వు పుట్టింది. కాదు గురుగారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఫస్ట్, తర్వాత ఆవిడ. వాడు ఎవడైనా కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు. మరి ఏ బంధమైనా కావచ్చు అనుకున్నప్పుడు నీకెందుకు ఇంత ఇది? ఇంకా మళ్ళీ దాని గురించి ఎందుకని అంత ప్రత్యేక దృష్టి పెట్టుకుంది? ఎప్పుడైనా అంతే, పట్టుకున్నావా అది నిన్ను బాధించి తీర్చుంది. జలగ పట్టుకుందంటే వదులుతుందా? వదలదు. ఇది అంతే, జలగ లాంటివి ఇవన్నీ కూడా. జలగ అదేదో మెత్తగా చూడడానికి బాగుందని మన దాని దగ్గరికి వెళ్ళేది మనం పట్టుకుంటుంది. ఎవడన్నా పోతాడు తెలిసి ఎదుకొచ్చిన గోల. ఎస్, వాడు అలాంటి వాడు, నువ్వు వదిలే, నీకెందుకు బాధ? దాంతో చూడండి ఎన్ని బాధలు. మనం బాధపడతాం, పక్క వాళ్ళని బాధ పెడతాం, వాతావరణాలు అసలు ఎన్ని నానా గోల. అవసరమా? ఆనందంగా ఉండవలసినప్పుడు ఆనందం కూడా ఉంటుందా? అప్పుడు ఏ ఆనందాన్ని అనుభవించలేదు. ఎందుకు వచ్చిన గోల? ఎన్నో ఇప్పటికి జీవితంలో ఒక్కొక్కళ్ళకి 40 ఏళ్ళు వేసుకున్నాయి యావరేజ్. మరి 50 ఏళ్ళు వేసుకుంటే అందరం 50 ఏళ్ళలోకి వెళ్ళిపోతే మీరందరూ చిన్నవాళ్ళు ఎక్కుతారు. యావరేజ్ 40 అంటే అందరూ వచ్చేస్తారు కదా. ఏజ్తో వచ్చాయి కదండి తంటాలు. సరే, మొత్తానికి పోనీ యావరేజ్ 30 వేసుకున్నావా, అందరికి ఆనందంగా ఉంటుందా? ఎంత వేసుకున్నా ఏమండి, 30 వేసుకున్నా ఎక్స్పైరీ డేట్ అదే ఉంటుంది, 50 వేసుకున్నా అదే ఉంటుంది. మనం 30 వేసుకున్నాం కదా అని ఎక్స్పైరీ డేట్ ఏమైనా అటు ఇటు జరుగుతుందా? అమ్మ, మనం తప్పు చేసుకుంటే బ్రహ్మ తప్పు చేస్తాడమ్మా. అదే అంటారు. అందుకనే ఆవిడ మేకప్ వేసుకున్నంత మాత్రాన ఆయన తెలివిగా ఏమన్నా నేను గుర్తుపట్టలేదు నువ్వు మేకప్ వేసుకుంటే అన్నాడు. అంతే. మరి ఎందుకు వచ్చిన గోల చెప్పండి? అందుకని ఎందుకు అక్కడ వచ్చేసరికి ఎక్కడ లేని నేను వచ్చేస్తుంది. ఏది అడగండి అసలు భలే ఉంటుంది ఒక్కొక్కళ్ళు. అసలు అందరూ చాలా యంగ్. అదే మళ్ళీ ఏదన్నా దానికి వస్తే ఎక్కడ ఓపికలండి. అది కాబట్టి ఇక్కడ ఏజ్ గురించి ఎందుకు వచ్చిన గోల? మన ఎక్స్పైరీ డేట్ మనకు ఉంది. ఇంత ఏజ్ లో పోని ఇంత అనుభవాల్లో మనం ఎంతో మందిని వదిలేసాం. భయంకరమైన మనుషులతోటి తప్పక కొన్నిసార్లు మనము సావాసం చేశాం, స్నేహం చేశాం. తప్పదురా భగవంతుడా అని బాసులను భరించాం. ఎన్నో అనుభవించామండి ఎంతమందితోటో. అవునా కదా? ఎన్నో రకాలుగా. అవును గురుగారు. ఇప్పుడు సత్యం తెలిసిన తర్వాత ఇప్పుడు ఎందుకు గోల? సత్యం తెలియక ముందు దానికి అది వేరే విషయం. సత్యం తెలిసిన తర్వాత బాధపడితే అర్థం ఏమిటి? అప్పుడే మనం ఎవరిని బాగు చేయలేకపోయాం. అధికారం ఉంటే మటుకు అవతల వాడు బాగుపడతాడమ్మా? లేదు గురుగారు. కాబట్టి మనం చేయలేనప్పుడు, అది మన వల్ల కానప్పుడు, సరే ఇప్పుడు సత్యం ఏమిటో నిత్యం ఏమిటో అన్ని తెలిసాయి. ఇప్పుడు తెలిసిన తర్వాత గోల ఎందుకు? ఎవడన్నా తెలిసా పోయి నిప్పును ముట్టుకుంటాడా? లేదమ్మా. ఇప్పుడు మనం అదే పని చేస్తున్నాం. సత్యం నిత్యం తెలిసిన తర్వాత వాడు చెడ్డవాడు అని అనుకోవటం ఎందుకు? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. వాడు చెడ్డవాడని నువ్వు అనుకున్నంత మాత్రాన ఏమైపోయింది? నువ్వు చెడ్డవాడు మంచిగా అవుతాడా, మంచిగా అవ్వడా, అవన్నీ కూడా నీకు సంబంధించిన విషయాలు కాదు. ఈ సృష్టిలో అలాంటి వాళ్ళు వేలు లక్షలు కోట్లు ఉన్నారు. నువ్వు అందరిని బాగు చేయగలవా? బంధం ఉంటే ఉంటే, బంధం లేకపోతే. అసలు నన్ను నేనే ఏమీ చేసుకోలేను గురుగారు, పక్కన వాళ్ళని చేస్తాను. అందుకని ఎవడని వాడే ఉద్ధరించుకోవాలి అన్నాడు. అందుకని మనం నిష్టలు పెంచుకొని బ్రహ్మ ఎంత ఉందాం. అవతల వాడు ఎలా ఉంటే మనకి ఏమిటమ్మా? అవతల వాడు ఎలా ఉంటే మనకెందుకు? అది బ్రహ్మ చూసుకుంటాడు. అవునమ్మా. మనకు అసలు సంబంధమే లేదు దాంతో. అనుకోవటం మటుకెందుకు వాడు చెడ్డవాడండి అని. అదే అప్పుడు మనం అదేంటి, అది ఒక కథ ఉంది కదా. ఒక నది దాటుతుంటే శిష్యులు, ఒక శిష్యుడు సరే ఒక ఆడావిడ నది దాటాలంటే ఎత్తుకుని తీసుకొచ్చి అక్కడ దింపాడు, అయిపోయింది.
వేరే అవునమ్మా. శిష్యులు మటుకు అంతసేపు తలుచునే గురువు గారికి చెప్పేవారు. గురువు గారు అడిగారు, "ఒరే ఎంతసేపు రా" అని. వాడు అసలు తలుచుకోలేదు. ఒక అమ్మాయిని ఎత్తుకున్నానన్న స్పృహ కూడా వాడికి లేదు. ఒడ్డుకు రాగానే దింపేసి చక్కా వచ్చాడు. మీరు అప్పటి నుంచి పెట్టుకుని మీ మనసులో అందరూ ఇప్పుడు మోసింది ఎవర్రా అని అడిగట. ఇప్పుడు అది ఆ అమ్మాయి స్త్రీ అన్న భావన మోసింది ఎవరు? అసలు నిజంగా స్త్రీని మోసిన వాడికి అసలు ఏ భావన లేదు. మోసానన్న భావన లేదు, స్త్రీ అన్న అసలు ఏది లేదు. కానీ ఇప్పుడు మోసిన వాడికి కదా ఇదంతా వచ్చింది. పక్కన వాడు చూసి ఎక్కడ గురువుకి కంప్లైంట్ చేసే వరకు వాడు అదే గోల్లో ఉన్నాడు. అంటే ఈ ఆశ్రమ వాస అయ్యుండి ఒక స్త్రీని మోసారని ఈ శిష్యులు అన్నారు. ఇప్పుడు ఎవడు చెడ్డవాడయ్యాడు మరి అప్పుడు? అది వాడికి అసలు వాడికి ఆ స్పృహ కూడా లేదు. ఒక స్త్రీని నేను ఒక అసహాయులు ఒక జీవి అడిగింది సహాయం చేద్దాం అనుకున్నాడు, చేశాడు. మరి గురువుకి కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు దాని గురించి పలు విధాలుగా అనుకుంటూనే ఉన్నారు. నష్టపోయింది ఎవరు? ఇప్పుడు వీళ్ళే కదా. అంత సమయాన్ని వృధాగా గడిపారు. కాబట్టి అవతల వాడు చెడ్డవాడని మనం పదే పదే అనుకోవటం వల్ల నష్టపోతుంది ఎవరు? నేను నా సమయం అంతే. ఇంకా ఎందుకు మరి అట్లాంటప్పుడు? ఇప్పుడు నువ్వు తలుచుకున్నంత మాత్రం ఏమన్నా జరిగిందా? ఇప్పుడు వాడు అన్ని తలుచుకున్నారు, ఏమన్నా జరిగిందా? వాడిలో వికారాలు కలిగాయా? వాళ్ళ ఆ స్త్రీని మోసినందుకు వాడిలో వికారాలే కలగలేదు. వాడు ఎలాగైతే స్వచ్ఛమైన ఆశ్రమవాసి లాగా ఉన్నాడో ఆ అమ్మాయిని భుజాల మీద మోసినప్పుడు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాడు. వాడిలో ఏం వికారం కలగల. ఒడ్డుకు వచ్చిన తర్వాత దింపేశాడు, అయిపోయింది. తన మానం తన ఆశ్రమానికి వచ్చేసాడు. కానీ వీళ్ళల్లో ఎన్ని వికారాలు కలిగాయి? అంతే. గురువు గారు చెప్పిన తర్వాత నోరు మూసుకున్నాడు. ఆ విధంగా ఎందుకు వాడి యొక్క చెడ్డతనమో ఇంకోటో తలుచుకుని మనం ఎందుకు వికారం పొందాలి? ఆ చెడ్డవాడేవాడు వాడు హాయిగానే ఉన్నాడు, వాడు చెడ్డ పని చేశాడు, శుభ్రంగానే ఉన్నాడు, వాడే చీకు చింతలేదు. అసలు వాడు ఏమనుకో మనకి ఎందుకు చెప్పు? అసలు నీకు తెలిసింది కదా బ్రహ్మము. ఏమిటి ఉపయోగం మరి? ప్రయోజనం ఏమిటి? నిత్యమేమిటో సత్యమేమిటో తెలిసింది, నువ్వు ఎలా ఉండాలో తెలిసింది. అవతల వాడు ఎలా ఉంటే నీకెందుకు? వాడిని శిక్షించడమో ఇంకోటి చేయటమో చూసుకుంటారు. పరబ్రహ్మ ఉన్నాడు కదా, అందరికీ ఉన్నాడు. వాడికి గురువు ఉంటే గురువే చూసుకుంటాడు. గురువు కూడా ఎప్పటి వరకు ఒక్కొక్కళ్ళకి ఇస్తారు? ఛాయిస్ ఇచ్చేంత వరకు ఇస్తారు. అది ఇన్ని రోజులు అన్ని రోజులు అని లెక్క పత్రాలు ఉండవు అక్కడ. 16 ఏళ్ళు వస్తే కానీ 10th క్లాస్ రాయకూడదు అన్నట్టుగా అట్లేం లేవు ఇక్కడ ఏజ్ లిమిట్లు. కాబట్టి మనకి ఎందుకు బాధ? అది తీసేస్తే మనసు స్వచ్ఛంగా ఉంటుంది, ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి బ్రహ్మవేత్తల దృష్టిలో చిత్తము దేహము దృశ్యం అని చెప్పబడేదంతా బ్రహ్మమే. కానీ వాళ్ళ విషయం మాకు అక్కర్లేదు పొమ్మన్నాడు ఈయన వశిష్ఠుల వారు. తెలుసు అది రాసుకు ఇక్కడ డిస్టర్బెన్స్ దగ్గి ఇట్లా అనుకోలేదు. ఇంద్రియాలు ప్రాణము ఇవన్నీ కూడా బ్రహ్మసత్తా చేతనే భావన రూపమై ఉంటున్నాయి. అక్కడ బ్రహ్మసత్తా చేతనే భావన రూపమై ఉన్నాయి. బ్రహ్మవేత్తల దృష్టిలో చిత్తము దేహము దృశ్యము అని చెప్పబడేదంతా బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మవేత్తలు కాని వారికే ఈ గోలంతా. కాబట్టి మహర్షి రాముల వారు చెప్తున్నారు, మీరు చెప్పే రీతిని బట్టి పాతాళ లోకం నుండి బ్రహ్మలోకం వరకు అంతా బ్రహ్మమయమే కదా. వివిధ రూపములతో కూడిన ఈ త్రైలోక్యములు బ్రహ్మమే అని గ్రహించడానికి వీలుగా ఏమన్నా చెప్పండి అని అడిగాడు. వశిష్ఠుల వారు చెప్తున్నారు, చిన్మాత్రము నిర్మలమై అనంతమై చిదాకాశ స్వరూపమై ఉంది. అది సర్వదా సర్వరూపమై ఉంది. అది అద్వితీయమని ఉపనిషత్తులచే వేదముచే ప్రవచించబడింది. దానికి వేరుగా ఏది లేదు కనుక జగత్తు గాని దృశ్యం గాని దృశ్యత్వం గాని ఏమీ లేదు. ఆ చైతన్యము ఎరుకను విలక్షణ లక్షణం కలిగి ఉంటుంది. అటు ఎరుక నుండి
తెలుసుకొనుచున్నది, తెలుసుకొనబడేది అనున్నవి జలంలోంచి తరంగాల వలె ఏర్పడుతున్నాయి. అట్టి విలక్షణమైన విశేషమును సర్వజ్ఞత్వం అంటారు. చైతన్యము తన యొక్క శుద్ధమైన, సర్వాతీతమైన, చింతాదిరహితమైన చిత్ స్వరూపాన్ని కొనసాగిస్తూనే తన యొక్క సర్వజ్ఞత్వం అనే విశేషం చేత మొట్టమొదటగా మనస్సు అనే అధ్యారోపాన్ని స్వయంగా తనకు అనన్యంగా చూస్తుంది. అటు తర్వాత ఆ మనస్సుకు సంచారణశీలత్వం తానే కల్పించుచున్నది. మనస్సు యొక్క తెలుసుకునే విభాగం ఒకటి, మనస్సు యొక్క తెలియబడే విభాగం ఇంకోటి. తెలుసుకునేది, తెలియబడేది. మనస్సు యొక్క సంచరణశీలత్వమే ప్రాణములు అని గ్రహించు. అనగా చైతన్యం ద్వారా మనసుచే కల్పించబడినదై ప్రాణం అనేది మనకి అనుభూతమవుతోంది. ప్రాణం ఎట్లు అనుభూతమవుతోందో అలాగే దేహ ఇంద్రియాదులు, దిక్ కాలకల్పన సమన్వితమైన జగత్తు కూడా అనుభూతమవుతోంది. ఈ విధంగా ఈ విశాల ప్రపంచమంతా మనోమాత్రమే. మళ్ళీ ఆ మనస్సు చిద్రూపమగు బ్రహ్మమే కదా. కాబట్టి ఎదురుగా కనపడేదంతా వ్యాపక పరబ్రహ్మమే కానీ మరింకేమీ కాదు. అందుకని నీ మనసు అలా భావన చేసింది కాబట్టి నీకు అలా ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మనము ఇంకా సమయం పడుతుంది, అంత తేలిక కాదు, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నన్నాళ్ళు ఆ అభిప్రాయాలు పోవు. ఆ అభిప్రాయాలు పోనంతకాలం సుఖము లేదు, ఆనందము లేదు. ఎవరి కోసమో మన ఆనందాల్ని ఎందుకు మనం వదులుకోవాలి ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు ఎవరో ఒక ప్రవర్తన వల్ల ఒకరి దాని యందు మన ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని మనం ఎందుకు మనం పొందవలసిన ఆనందాన్ని, అంటే మన భాగంలో ఉన్న ఆనందాన్ని మనం ఎందుకు పొందట్లేదు? అది కొంచెం విచక్షణతో ఆలోచిస్తే ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. వివేకం అందరికీ తెలివితేటలు ఉన్నాయి, బుద్ధి లేని దేవుడికి అందరికీ ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎందుకని ఆ చిన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం? అజ్ఞానం అనుకోవటం వల్ల పెద్ద ఉపయోగం ఏంటి? అజ్ఞానం అని తెలిసి అజ్ఞానం అనుకోవటం ఎందుకు? నీకు అజ్ఞానం అని తెలిసినప్పుడు మరి అజ్ఞానంలో ఉండటం ఎందుకు? ఎవరు ఉండమన్నారు? మన ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దెన్ వై ఆర్ యూ డూయింగ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్? దిస్ ఇస్ తెలుగు క్లాస్. అందుకని నువ్వు తెలుగు వాడివే, శుభ్రంగా తెలుగులో మాట్లాడు. అది అందుకని అనవసరమైనవి అన్ని. ఇదంతా కూడా ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగాన్ని ఉందా? అజ్ఞానం అని తెలుసు, చేయకూడదని తెలుసు, చేయకూడదని తెలిసి ఇందాక అన్నట్టుగా తెలిసి నిప్పును పట్టుకుంటే చాలా. ఒక్క ఉదాహరణ, వివేకం ఉంది, విచక్షణ ఉంది, విచారణ చేయగల సత్తా ఉంది, ఇన్ని ఉండి ఏమిటి ఉపయోగం? మరి అన్ని ఉన్నా అదేదో ఇదన్నట్టుగా ఏంటి ఉపయోగం? అన్ని ఉన్నాయి, వండుకు తినడానికి పీస్తానం వచ్చిందంటే అదేంటి అవన్నీ ఉన్నాయి కదా, అది వాడుకోవచ్చు కదా అంటే అయ్యో పాడైపోతాయి వాడుకుంటే అని దాచుకున్నట్టు అన్ని వాడు. ఏం ఉపయోగం మరి అన్ని కొనుక్కుని? ఎవడు కొనుక్కోమన్నాడు? అందుకని తెలిసిన తర్వాత అంటే ఆ వివేక విచక్షణలు మనం ఉపయోగించుకోకుండా దుఃఖాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? ఆనంద స్వరూపులుగానే ఉండాలి గాని మన భాగంలో లేనిది అంటే అసలు మనకి సంబంధించింది కాదు ఆ దుఃఖం అనేది. అసలు ఆ పార్టీ మంది కాదు. ఎందుకంటే పక్కవాడి దాంట్లో దూరటం. పరధర్మో భయావహ. పరధర్మో భయావహ. భయం అంటేనే దుఃఖము, ఎప్పుడు పరం. పరధర్మం అంటే పరుల గురించి చింతన అనండి, పరుల గురించి ఆశించటం అనండి, ఏదైనా సరే మంది గాంధీ ఏది ఆశించినా ఏది పొందాలని నువ్వు ప్రయత్నం చేసినా దానివల్ల దుఃఖం పొందుతావని భగవద్గీతలో చాలా సుస్పష్టంగా చెప్పాడు సాక్షాత్ పరమాత్మ. మరి ఇంకా మనం ఆ పర గురించి ఎందుకు ఆలోచిస్తున్నాము? అసలు పర లేదన్న సంగతి తెలుసు, తెలిసినా దాన్ని పరంగా చూస్తున్నాం. మరి
చూసి నీ అంటే మన హిస్సాలో లేనిది, మన భాగంలో లేదు అసలు ఆ దుఃఖం అనేది. మనకి రాయలే ఆయన పాపం. మన రాతలో అసలు లేదు ఆ దుఃఖం లేదండి. కొని తెచ్చుకున్న కర్మలు ఇవి. ఇవన్నీ కూడా మనం పనిమాల తెచ్చుకుంటున్న అనుభవిస్తున్న కర్మలు. ఎవడన్నా ఆనందం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి కానీ లేనిపోని దుఃఖం ఎవడన్నా అనుభవిస్తాడండి? వాడిని ఏమనాలి? ఎవడికి వాడే తెలుసుకోవాలి. అప్పుడు అది అక్కర్లేని దుఃఖాన్ని అనుభవించాలని ఏమంటాం? తాను దుఃఖం అనుభవించకుండా మళ్ళీ దానికి ఇంకోళ్ళని కూడా ఇది చేస్తున్నారు అనుకోండి, ఇంకోళ్ళని కూడా అంతే కదా. ఇప్పుడు చూడండి, ఆఫీస్లో వాళ్ళు ఆఫీస్లో ఏదో జరిగిందని వాడు ఇంటికి వచ్చి నానా గోల్ చేస్తున్నాడు అనుకోండి. వాడు ఆఫీస్లో ఏదో జరిగింది వాడికి, వాడు అది తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద అందరికి చూపించాడు అనుకోండి, బయట జరిగిందంతా ఇంట్లో తెచ్చాడు అనుకోండి. వాడు అనుభవిస్తున్నాడు, వాడితో పాటు చచ్చినట్టు మిగతా వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు వీడికి ఎన్ని కర్మలు పెరిగాయి? ఒకటి పక్కవాడి కర్మ, తర్వాత అనవసరంగా పక్క వాళ్ళని బాధ పెట్టిన కర్మ, ఇన్ని వచ్చాయి వీడికి. ఇవన్నీ వీడికి ఇస్తాలో లేవు. అది అవసరమా మరి? ఇన్ని తెలిసి అనుభవించే వాళ్ళని ఏమంటారో ఎవరికి వాళ్ళే తెలుసుకోవచ్చు. ఇంకా మళ్ళీ చెప్పక్కర్లే విడిగా అది. కాబట్టి అందరూ విజ్ఞతతో వివేకంతో ఆలోచించి అటువంటి జోలికి వెళ్లకుండా ఉంటే మనసు చిద్రూపమగు బ్రహ్మమే అవుతుంది. అలాగే కాబట్టి ఎదురుగా కనపడేదంతా వ్యాపక పరబ్రహ్మమే గాని మరి ఇంకేమీ కాదు. ఈ జగత్తు యొక్క వాస్తవ రూపాన్ని పరిశీలిస్తే ఇదంతా నిరాకారమై, ఆద్యంతరహితమై, ఆభాస శూన్యమై, నిర్వికారమై, శాంతమై, సన్మాత్రమై, చిన్మాత్రమైనట్టి పరబ్రహ్మమే అని మనకి తెలుస్తుంది. పరబ్రహ్మము సర్వశక్తిమంతమైనది. అట్టి పరబ్రహ్మం తన యొక్క ప్రాథమిక మనశ్శక్తిచే దేనిని ఎలా భావన చేస్తుందో అది అలాగే ఆయా రూపాదులతో కూడుకుని అనుభవిస్తుంది. కాబట్టి స్వప్నంలో చూసేదంతా కూడా మన మనోరూపమే కదా. అలాగే జాగ్రత్తలో కూడా తన మనోరూపాన్నే తాను పరిపరి విధాలుగా సందర్శిస్తాడు. అవతల వాడు మంచివాడేరా అన్నా సరే వీడు ఒప్పుకుంటాడా? చెడ్డవాడు చెడ్డవాడే, ఒప్పుకోడు. దానికి ఏవో కారణాలు చూపించి దానికి ఏదో అంటాడు. ఇది చాలా రకాలు అజ్ఞానంలో ఉన్నప్పుడు అందరూ చేసిందే. అంటే మన మనస్సును బట్టి మనం అవతల వాడి యందు అభిప్రాయం ఏర్పరచుకుంటాం, మన దృష్టి. కాబట్టి ఇక్కడ ఒకటి గమనించండి, మన దృష్ట్యా వాడు చెడ్డవాడ వీడు చెడ్డ ఇవన్నీ అనవసరమైన విషయాలు. బ్రహ్మం కావాలనుకున్న వాడికి, మనస్సుని శుద్ధంగా ఉంచుకోవాలనుకున్న వాడికి ఇవి అనవసరం. ఆనందంగా ఉండాలి అనుకున్న వాడికి ఇదంతా అనవసరం. సంకల్పాత్మకమైన మనస్సు అనే కార్యబ్రహ్మం తనకు తానే భూ స్వర్గ పాతాళ లోకాలను కల్పించుకొని వాటి యందు సుదీర్ఘ సంచారం చేస్తుంది. ఒకడు ఊహచే సంకల్పించి ఆ ఊహలో ఏవేవో విశేషాలను దర్శించి అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కోసారి నిజమే అనుకుంటాడు. అలాగే ఈ జాగ్రత్త స్వప్న ఈ అన్ని అనుభవాలు కూడా. రామచంద్ర, ఆత్మనబడే చిదాకాశ రూపుడు ఆది పురుషుడగు పరమాత్మయే నిజకల్పితమైన మనస్సులో ప్రవేశిస్తున్నాడు. మనస్సు ద్వారా ప్రాణవంతుడవుచున్నాడు. ప్రాణముల ద్వారా దేహాన్ని ధరిస్తున్నాడు. దేహాదుల ద్వారా త్రిలోక రూపుడు అవుతాడు. ఇది ఇక దీనికి ఉదాహరణగా చెప్పాలంటే స్వప్నమే. స్వప్నంలో మనం ఎన్ని పొందట్లేదు, అన్ని వేరే రూపాల, అన్ని మనమేగా. అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ మనం చూస్తామో అన్ని క్యారెక్టర్స్ మనమే కదా. అవునమ్మా. ఎవడన్నా నడుచుకుంటూ వచ్చాడా, ఏ వస్తున్నా ఉండు ప్లీజ్ వెయిట్ అని ఏమన్నా అంటాడా? లేదమ్మా. అలా ఉంటది కదా. అదేదో సినిమాలో ఎన్టీఆర్ అన్ని వాడే అయ్యున్నట్టుగా ఉండదు. ఇక్కడికి ఎవడన్నా వస్తున్నాడా మీ కళల్లోకి? ఒక సినిమా హీరోని మీరు ఊహించుకున్నా అది కూడా మీరే అవుతారు కదా. ఎంత బాగుంది కదా. మాట్లాడరు ఎవరు సినిమా హీరోని తలుచుకోలేదా? లేదమ్మా. చాలా మంచివాడు. దొంగ ఉంటుందమ్మా కల్లో వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఏమోలే, ఇప్పుడు ఎందుకు చెప్తారులే, ఇప్పుడు 40s వచ్చేసారు కాబట్టి ఆ గొడవలే.
కాబట్టి వాడు స్వప్నంలో ఏవేవో ఊహించుకుని వాడు సుఖము పొందుతాడు, దుఃఖాన్ని పొందుతాడు, నానా రకాలుగా ఉంటుంది. వాడు ఊహించుకుంటాడు, వాడు ఊహ ప్రకారమే దుఃఖమో సుఖమో కలుగుతుంది. జాగ్రత్తలో కూడా అంతే, వాడు అలా అనుకుంటాడు కాబట్టి వాడికి అలాగే అనిపిస్తుంది. నోరున్నవాడైతే నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు, వాదిస్తాడు, అవతల వాడిని ఇది చేస్తాడు. లేనివాడు సరే నాకెందుకు వచ్చింది లేని నోరు పూసుకుంటాడు. జరిగేది అదే కదా తంతు బయట. అవునమ్మా. కాబట్టి జాగ్రత్త కూడా అలాంటిది. కాబట్టి జాగ్రత్త కూడా ఊహ నిర్మితమే. అన్ని ఏవి కూడా నిజమైనవి ఏవి లేదు, బ్రహ్మం తప్ప. ఇది అది ఇంకోటి నువ్వు ఎన్నన్నా కూడా అవన్నీ కూడా కేవలము భ్రమాత్మకములే. దాన్ని స్పష్టంగా గ్రహించి వివేకంతో విచక్షణతో బుద్ధి లేకుండా, ఎందుకంటే ఈ బుద్ధి ఎప్పుడు మన వక్రంగానే తీసుకెళ్తుంది. హాయిగా ఉన్నది బ్రహ్మము అంతే. బ్రహ్మముకి రాగద్వేషాలు లేవు, గుణాలు లేవు, త్రిగుణాలు లేవు, ఏవి లేవు, అన్నిటికీ అతీతంగా. మనం కూడా ఆ విధంగా యద్భావం తద్భవతిలాగా ఉంటే మన హిస్సాలో మన భాగంలో లేనివి మనం అనుభవించక్కర్లా. ఇంకా మన భాగంలో లేనిదైనా జన్మరాహిత్యాన్ని ఆయన ఫ్రీగా ఇస్తాడు మనకి. కాబట్టి ఎవరికైతే ఆ సహజ లక్షణం కావాలో, జన్మరాహిత్యం అనే సహజం, బ్రహ్మంకి అదే కదా సహజ లక్షణం, ఆనందము కావాలంటారు, వాళ్ళు నిత్యంలో ఉండండి. అనవసరమైన వాడి గోలికి వెళ్లకుండా, అనవసరమైన అభిప్రాయాలు పక్కవాడి మీద రుద్దకుండా, మనకి మనం రుద్దుకోకుండా మళ్ళీ పక్కవాడికి కూడా రుద్దుతాం కదా. ఇవన్నీ ఏమి చేయకుండా హాయిగా ఆనందంగా ఉండండి, బ్రహ్మమును పొందండి. శుభం భూయాత్. స్వస్తి.